शमोर्जन्दुहानाधेनुर्वागस्मा नुपदस्तुतयेतो अयं मुहूर्तस्वमुहूर्तस्तु सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता बलसिद्धिरस्तु ॐ अस्मे देवासो वपुषे चिकित्सत यमाशिरा दम्पती वा मम श्रुतः पुमान् पुत्रो जायते विन्दते वस्वत विश्वे रमाये धते गृहः आशीर्दाया दम्पती वा मम श्रुतः मरिष्ठोरायस्तजदागं समागता याचदच्छन्दच्छन्दहेतेन यामन्नमतिं जहातु सः सर्पिर्ग्रीवे देवर्यस्य जाया देवानपुत्र कृशाकस्य सहजा निर्यत्सुमगस्य मानमिन्द्र याश्रगं सह कुञ्जादात् आशीर्मवोर्जमुदसु प्रजात्वमिषन्ददातगो द्रविणो दवत्यसो संजयन् क्षेत्राणि सहसाहमिन्द्र कृण्वानान्यागुम्बधरान् सपत्नान् आशिषमेवैतामाचास्ते पूर्णभातृ अन्तदानुष्टुवा चतुष्पद्मा एतच्चन्द प्रतिष्ठितं पत्न्ये पूर्णभात्रे भवति अस्मिन्नेव लोके प्रतिष्ठानीति अस्मिन्नेव लोके प्रतिष्ठति अतो वाग्वानुष्टुपो वाङ्मिथुनो आभोरेद प्रजननो एतस्मात् वै प्रजया विभ्राजमान स्तनयन् वर्षति रेतसिञ्चन् प्रजा प्रजनयन् यद्वै यज्ञस्य ब्रह्मणा युज्यते ब्रह्मणा वै तस्य विमोचः अभिशान्तिः विमुक्तं वा ये दर्ह्यास्तं ब्रह्मणा आदायेन पत्नी सह उपगृह्णीते शान्त्ये अञ्जलो पूर्णपात्रमानयते रेत एवास्यां प्रजां ददाति प्रजया हि मनुष्यः पूर्णः मुखं विमृष्टे अवबृढस्येव रूपं कृत्वा तिष्ठति अवबृढस्येव रूपं कृत्वा तिष्ठति
హలో 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 అన్ని జామర్లు కట్ అవుతాయి కదా, సేమ్ సెక్యూరిటీ జామర్లు పెట్టారు కదా, అట్లయితే సిగ్నల్ కట్ అవుతాయి, జామర్లు కట్ అవుతాయి, ఫోన్ కూడా పోదు, అట్లే కట్ అవుతాయి అవి వస్తే కట్ అవుతాయి. దయచేసి అందరు కూర్చోవాలి. అర్బన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. అదే తిరిగా ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఎవరు వచ్చినా కూడా రావాల్సిందిగా జడ్పీ చైర్మన్లు, ఎందుకంటే ఎక్కువ సీట్లు కూడా లేవు. ఇక్కడ కార్పొరేషన్ చైర్ ముందర కూర్చోండి దయచేసి, చైర్లు కూడా లేవు. జిల్లా పరిషత్ చైర్మన్లు రావాలి, 6 రావాలి, ఎంపీలు రావాలి. వెంకటేశ్వర్లు గారు, మీరు శ్రీనివాసరెడ్డి గారు కూడా మీరు రావచ్చు, రావాలి మీరు. ఉన్నాయి సీట్లు మీ మధ్య ఉన్నాయి. మీరు కూర్చోవచ్చు, ఇక్కడ మీకున్నాయి 4 పెట్టిండ్రు. మీ 10 కాలం అయిపోయింది కానీ ఇంకోళ్ళు వచ్చేదాకా మీరు కూర్చోవాలి. దయచేసి ముందట అర్బన్కి సంబంధించిన వాళ్ళే కూర్చోవాలి, అర్బన్కి సంబంధించిన వాళ్ళే ముందట కూర్చోవాలి. ఉన్నాయి చైర్స్ లేవా? దయచేసి ఎవరో ఇక్కడ చైర్స్ కోఆర్డినేషన్ చేసే వాళ్ళు చైర్స్ వేయాలి, పక్క ఉన్నాయి వేయాలి చైర్స్. కలెక్టర్ గారు చైర్స్ వేయించండి. ముందట అర్బన్కి సంబంధించిన వాళ్ళే కూర్చోవాలి. మీరు సంతకం పెట్టండి సార్. ఇది ఏవా రాకేష్ ఇక్కడ సంతకం మీద ఒకటి పెట్టండి. పెట్టి నువ్వు వెంబడి తెస్తారు సార్, కుర్చీలు తెస్తాయి. కలెక్టర్ గారు కుర్చీలు తెప్పియండి వెనక. ఎవరు నిలబడొద్దు, కుర్చీలో కూర్చోవాలి. ఎవ్వరు నిలబడద్దు, ఎవరు మాట్లాడద్దు. ఎవరు మాట్లాడమని సార్ పిలిచి మాట్లాడుంటే కావాలే మాట్లాడాలి. శ్రీయర్ గారు రావాలి, మీరు ఉన్నది చేరు. ఇక ఎందుకు అట్లా మీరు అట్లా తప్పది. అందుకే మీరు ఎందుకు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, అది మర్యాద ప్రోటోకాల్. దాన్ని బాగుండదని చెప్తా అంటే మీరు అది
మీరు కూడా రండి, మస్తు ఉంచారు కదా, రండి మీదికి రండి. గదే గదే మన మేడం మాట్లాడి ఒకసారి చెప్పినా కదా ఏముంది అంటే నాకు ఫోన్ చేద్దాంటే అప్పుడు మీరు కూడా లిఫ్ట్ కాదు మేడం మీరు బిజీ ఉండొచ్చు. సరే ఓకే ఓకే సారీ అట్లా అదే మేడం మీరు సార్ మా బాగా తీసుకుని మళ్ళీ రిటర్న్ చెప్తాను. అంతమందికి వచ్చినాయి అట్లా వేసుకున్నారు. క్వాంటిటీ వేరే ఇక్కడ మాది ఇక్కడ లేదు, అక్కడ మరికొండలు ఉన్నాయన్న అక్కడ కాంట్రాక్ట్ కరెక్ట్ అస్సలే మొత్తానికి అర్థమైంది ఎక్కడ వేసి ప్రోగ్రామ్ ఉన్నా అంటే చిన్న కాన్ఫరెన్స్ అంటే అది లేదు, పెద్ద వాడు అడివారు ఇంకా 3 Honorable Secretary, Reverend Prashant. Whether or not put your care, Rabbi. ఎన్ని కూర్చోండి కాదు శేఖరరావు గారికి ప్రసాద్ రెడ్డి ఇంకొకటి రావాలా బయట అడుగుతుంది సార్ ఇంకో స్టేట్ వేసుకోండి చీఫ్ సెక్రటరీ శేఖర్ ఓకే చీరలు అయితే అందరూ వచ్చేస్తాయి. ఇంకోటి కావాలి ప్రసాద్ రెడ్డి అదే పిచ్చేసారు బుద్ధిమంత చెప్పాలి
ఇంకా 2 కుర్చీలు కావాలి ఈడ. ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ గారు ఇంకా 4 కుర్చీలు తెమ్మని చెప్పండి. మీరు అటు లాస్ట్ కూర్చోవాలి కలెక్టర్ గారు. ప్రశాంత్ రెడ్డి దయాకర్ రావు సిఎస్ గారు దయాకర్ వారు అడుగుతుంటారు. సిఎస్ గారు ఇది ఇంకొకటి రావాలి, ఇంకొకటి కావాలి. ఇవి తీసేసి చిన్న వేయండి, ఇవి తీసేసి చిన్న వేయండి. ఇవి చిన్న మీరు అక్కడ ఉంటే అక్కడ ఉండండి. కరెక్ట్ గారు ఈ పెద్దగా ఉన్నాయి తీసుకెళ్ళి ఏం కాదు, ఏం అవ్వకూడదు. ఓకే సార్. మళ్ళీ చైర్ తెప్పి 2 చైర్లు 2 చైర్లు ఈరోజు వరంగల్ జిల్లా మనం ఒక అదృష్టంగా భావించాలి. ముఖ్యమంత్రి గారు మేము చెప్పకముందే ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా వారే చొరవ తీసుకొని వరంగల్ జిల్లాకు ప్రజల మనసులో ఏమున్నదో వారే స్వయంగా నిర్ణయించుకొని మన వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం, పూర్వ వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. చెప్పుకుంటూ పోతే ఎప్పటికైనా కూడా ఒడవది. మాకు తెలుసు వరంగల్ జిల్లాకు నీళ్లు రావనుకున్నాం. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు కట్టారు, వరంగల్ జిల్లాకు నీళ్లు రావనుకునే సందర్భంలో కాళేశ్వరం వారి మనసులో ముట్టి దేవాదులను పంపులను పెట్టి వరంగల్ జిల్లాకు వద్దనేటట్టు నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. జిల్లా రైతాంగం తరఫున మీ పాదాభివందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ రైతాంగం తృప్తిగా ఉన్నది. 24 గంటల కరెంట్ ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, ధాన్యం కొనుగోలు చేశారు, రైతు బీమా ఇచ్చారు, ఎన్నో కార్యక్రమాలు రైతు కోసం చేశారు. రైతు బిడ్డగా మీరు చేసిన దాన్ని వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, ఇలా గ్రామాలు నేను అదృష్టంగా భావిస్తున్నా. గ్రామాలు బాగు చేసేందుకు మీరు కంకణం కట్టుకున్నారు. మీరు ఈ గ్రామాలు పోతే ఈరోజు ఏ గ్రామం పోయినా ఇది మా గ్రామమా, మా పల్లె అనే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. గ్రామ రూపురేఖలు మారిపోయినాయి. వాటి వివరాలకు పోతే చాలా ఉన్నాయి. మరి గతంలో ఎవరు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసిండ్రు అనేది కూడా మనం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలుసుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వరంగల్ అర్బన్ ఇవాళ చూసాం ఎంత బాగున్నది అని అంటే, సరే సీఎం గారికి ఇంకా మనసులో ఇంకా చేయాలని ఉన్నది.
మేము చేసిన దాని మీద కొంతవరకు అసంతృప్తి ఉన్నది, ఇంకా చేయలేదని వచ్చినప్పుడు మమ్మలను వాయిస్తూనే ఉన్నారు. నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తున్నాం, ఒక్క సంవత్సరం లోపట మేము స్థానిక ఎమ్మెల్యేలము అధికారులను కలిసి వరంగల్ పట్టణం మీ ఆదర్శం మేరకు మీ ఆశయాల మేరకు తీర్చిదిద్దే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దాంట్లో వెనుకకు పోము, కాంప్రమైజ్ కూడా కాము. ఈరోజు ఇవాళ వరంగల్ ఎంజిఎం అంటే మనందరికీ తెలుసు, దాన్ని మొత్తం నాశనం చేశారు. దాన్ని చూస్తేనే అధ్వాన పరిస్థితి ఉన్నది. వారు స్వయంగా వారు వచ్చి కరోనా వార్డులకు మేము పోమా అనే భయంగా ఉన్న ధైర్యం చేసి కరోనా వార్డుకు పోయి ఒక్కొక్క పేషెంట్ను పలకరించిన తీరు, వారు పోయిన తర్వాతనే మాకు ధైర్యం వచ్చింది, ప్రజలకు ధైర్యం వచ్చింది, డాక్టర్లకు ధైర్యం వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేషెంట్ దగ్గరికి డాక్టర్ పోయి పలకరించి వారు చేసిన స్ఫూర్తి అందరం కూడా మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రైవేట్ హాస్పిటల్ పోయేందుకు సిద్ధంగా లేరు. మా ఎంజిఎం ఇదే మా ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ను బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రతి మెడిసిన్ కూడా ఎంజిఎంలో దొరికేటట్టు మీరు తీర్చిదిద్దినందుకు మీకు ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ ఎంజిఎం చూసిన తర్వాత మనకు అనిపించింది, ఇది ఈ ఎంజిఎం కాదు, ఇంత పెద్ద ఎత్తున కట్టాలి, ఈ వరంగల్ పట్టణాన్ని ఇంకా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి పెద్దగా ఇవాళ భారతదేశంలో ఎక్కడి లేని హాస్పిటల్ను మన వరంగల్కు బహుమతిగా ఇచ్చినందుకు వారికి మేము జిల్లా ప్రజల తరఫున మేము ఏం చేయాలనో మాకు అర్థమవుతలేదు. దాని గురించి చెప్తుంటే వింటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి వాస్తవేనా, ఇది కళ నిజమా అనేది డాక్టర్లు అడిగే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆ హెలికాప్టర్ కూడా ఆడ తిరిగేటట్టు, ఆడ దిగేటట్టు మన భారతదేశంలో ఎక్కడి లేని హాస్పిటల్ వరంగల్కు రాబోతున్నది. ఒక్కొక్క పేషెంట్ మనకు తెలుసు, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా చనిపోతారు కొందరు, బతికినా ఎందుకు లాభం అనే పరిస్థితి వస్తుంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టి బతికి అప్పుల పాలయ్యి ఆ వాళ్ళ గురించి కథలు వింటుంటే మన విచిత్రం కూడా. ఇవాళ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా వరంగల్ హాస్పిటల్నే పేద ప్రజలకు ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసినందుకు పెద్ద స్కీమ్ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి స్వయంగా మా జిల్లా ప్రజలు, పూర్వ వరంగల్ జిల్లా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కలెక్టర్ ఆఫీస్, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. కలెక్టర్ ఆఫీస్ ఓ దిక్కునుండేది, ఆర్డీఓ ఆఫీసు దిక్కునుండేది, అసిస్టెంట్ కలెక్టర్ ఒక దిక్కున్నది, ఎమ్మెల్యే ఒక దిక్కున్నది, మంత్రి ఒక దిక్కున్నది. ఎక్కడికి పోవాలో కలెక్టర్ దగ్గర పోతే అడిషనల్ కలెక్టర్ దగ్గర పోతే ఆర్డీఓ తిరగలేక సచ్చేది. ఒకటే ఆఫీసులా వారి ఆలోచన, వారి ఇంజనీరింగ్ తనం, వారిని చూస్తే మాకే అప్పుడప్పుడు అబ్బా ఏంటి సార్, మాకు భగవంతుడు ఇచ్చిన ముఖ్యమంత్రి అని మేము అందరం కూడా అనుకోవటం జరుగుతున్నది. ఇలా కలెక్టర్ ఆఫీస్ చూసాం, ప్రతి ఒక్కరు విచిత్రపోతాను. లేదు సార్, మేము చెప్పుకోవాలి సార్, మాకు సంతోషం అవుతలేదు సార్. అందుకే ఈ కలెక్టర్ ఆఫీసులో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఈరోజు మేము ఒకటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మాకు వరంగల్కి అన్ని తీర్ల మాకు ఇచ్చారు. ఈ వరంగల్ హనుమకొండది కూడా వరంగల్ రూరల్ హనుమకొండ అనే పేరు కూడా కరెక్ట్గా లేదు. దయచేసి మీరు మీ జిల్లా అందరం కూడా ప్రెస్, మీడియా, మా ప్రజలందరూ కూడా సంతకాలు పెట్టి మీకే ఇస్తున్నాం. వరంగల్ వేరు, హనుమకొండ పేరు రెండు చరిత్ర గల్లయి. హనుమకొండ పేరు ఉండాలి, వరంగల్ పేరు ఉండాలి. దాన్ని కూడా మీరు త్వరగా ప్రకటిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిమ్మల్ని ఇంకా చాలా చెప్పాలని ఉన్నాయి. మాకి అది ఉత్సాహం ఆగుతలేదు. మా జిల్లా ప్రజల తరఫున మళ్ళొక్కసారి మా ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సత్యవతి గారు, సోదరమణి గారు. సభకు నమస్కారం. ఈరోజు ఇది కళా నిజమా అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చారిత్రక వరంగల్ పట్టణంలో ఈ రాష్ట్రంలోనే లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన చేసుకొని మరి ఏర్పాటు చేసుకున్న ఈ సభలో ముఖ్య అతిథులుగా వారి అనుభవాలు, అభిప్రాయాలు, వరంగల్ మీద ఉన్న ప్రేమను రుజువు చేస్తూ ఇక్కడికి విచ్చేసిన మాన్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి
శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. సార్, ఈ జిల్లా ప్రజలందరి తరఫున రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే ఎప్పుడు మేము మాట్లాడినా హైదరాబాద్ తర్వాత అత్యంత ముఖ్యమైన పట్టణం వరంగల్, ఆ తర్వాత అంత అభివృద్ధి ముందుకు పోతుంది అని చెప్పి మీ నాయకత్వంలో అనుకున్న క్రమంలో మాకు అంతకంటే పెద్ద హాస్పిటల్ని ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించే విధంగా ఏదైతే ఈరోజు అంకురార్పణ జరిగిందో మీ నాయకత్వంలో పేద ప్రజలందరి తరఫున నేను మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీ నాయకత్వంలో ప్రజలు ఏ లక్ష్యంతోనైతే మీ తోడుగా ఉండి ఆ రోజు తెలంగాణ సాధన కోసం కావచ్చు, ఈరోజు బంగారు తెలంగాణ మరి మారుతున్న క్రమంలో మరి ఈరోజు పేదవాళ్లకు మీరు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను చేరవేసే క్రమంలో మేము వారధులుగా మీ నాయకత్వంలో పనిచేయడం అనేది నిజంగా మా అదృష్టంగా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఖచ్చితంగా నెలైంది సార్. ఆ రోజు వచ్చి ఎంజిఎంని చూసిన తర్వాత ప్రజలు మిమ్మల్ని అడిగిన తీరు చూసి చెల్లించి ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని నెల రోజుల్లోనే మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చి మరి ఈరోజు మాకు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నేనున్నాను, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్తో పాటు 10,000 కోట్లు కేటాయించుకొని రాష్ట్ర ప్రజానికానికి ఉచితంగా వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో అందియాలనే మీ లక్ష్యం. నిజంగా పేద బిడ్డలు నిండు మనసుతో పేదవాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇన్నేళ్ల రాజకీయాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి కలెక్టరేట్కి రావాలి అని అంటే 10 మంది కూర్చోవటానికి కూడా సరి అయిన ఇది లేదు. కానీ ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ సమీకృత కలెక్టరేట్లను నిర్మాణంలో చేసి ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయాన్ని మీ చేతుల మీదుగా ఆ రోజు శంకుస్థాపన చేసుకోవడం, ఈరోజు ప్రారంభం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మీరు ఏ లక్ష్యంతోనైతే పని చేస్తున్నారో మాకు ఆదేశాలు ఇస్తున్నారో వరంగల్ జిల్లా ప్రజలు చాలా రాజకీయ చైతన్యవంతులు, విద్యావంతులు, మీకు అన్ని రకాలుగా అండగా ఉన్న ఈ జిల్లాకు మీరు హైదరాబాద్ కంటే ఎక్కువ చేస్తున్నారు. ఆ చేసే అభివృద్ధి ఇప్పటికే గౌరవ మంత్రివర్యులు దయాకర్ రావు గారు చెప్పినట్టు మరి మేము ఆ రోజు 30 ఏళ్ల క్రితం శ్రీరామ్ సాగర్ నీళ్లు ఆఖరి ఆయకట్టుకు నీళ్లు రావాలనుకున్నాం. కానీ అసాధ్యం అనుకునే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని సుసాధ్యం చేసి 2 పంటలు నిజంగా భారతదేశంలో మరి ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటను 1 సంవత్సరంలో పండించడం అనేది ఇదొక చరిత్ర. మరి అలాంటి పండించిన పంటను కూడా ఆఖరి గింజ వరకు కొని మీరు వాళ్ళకు అండగా ఉన్నారు. ఎప్పుడు చూడలేదు రైతు బంధు, మరి రైతు బీమా లాంటి పథకాలు, ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు పేదవాళ్ళ కుటుంబం సంతోషంగా మరి బిడ్డ పెళ్ళి వస్తుందంటే ₹1,00,000 మీ చేతుల మీదుగా వస్తున్నాయనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించు. ఈరోజు ఒక గర్భవతిగా ఒక బిడ్డ ఉంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో అంతకంటే ఎక్కువగా ఆలోచించి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టడం, వాళ్లకు హాస్పిటల్లో ప్రసూతి చేయించి మరి వాళ్లకు కేసీఆర్ కిట్ రూపంలో మరి ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి మీరు చేస్తున్న కృషిలో మేమందరి పావులుగా మీ వెనక ఉన్నందుకు, మాకు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా కలెక్టరేట్లు కూడా త్వరగా పూర్తయ్యే విధంగా మరి ఆయకట్టుకు నీరు వచ్చే విధంగా మీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి, మీకు ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులుగా వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లు, మిగతా అతిరథ మహారథులందరూ కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఈ పార్టీని, ప్రభుత్వాన్ని పటిష్టం చేయడానికి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఈ జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సార్. జై తెలంగాణ, జై కేసీఆర్. చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు మాకు వరంగల్ జిల్లాకు ఏది అడుగుతుంది వారు ప్రత్యేకంగా మాకు ఇచ్చినందుకు వారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ శ్రీ కె చంద్రశేఖరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్స్ దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్
Vinod Kumar Garu, Whip Garu, all the MPs, MLAs, MLCs, senior officers, district officials, and all the people's representative. ఈరోజు ఈ సమావేశంలో సీఎం గారితో పార్టిసిపేట్ చేయడానికి నాకు అదృష్టం వచ్చింది. ఎంతో సంతోషం అంటే 1-2 కాదు, లాస్ట్ 2 డేస్లో 3 ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ కాంప్లెక్సెస్ ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ అవడానికి అవకాశం దొరికింది. ఇది బిల్డింగ్ చూస్తే నిజం లేకపోతే ఒక కళ అట్లా కూడా మనకి డౌట్ వస్తుంది. బట్ రియల్గా ఎంత మంచి బిల్డింగ్స్, ఎంత వెంటిలేటెడ్, ఎంత ఆలోచనతో అన్ని ఆఫీసెస్, డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఒక చోట రావడం ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ విజన్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రియాలిటీ. సార్, బిల్డింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, బట్ మన రాష్ట్రంలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ ఎంత పెద్దది. ప్రతిసారి ఎవ్రీ టైమ్ వి సీ వి రియలైజ్ వేర్ అవర్ స్టేట్ ఈజ్ గోయింగ్. ముందు 10 డిస్ట్రిక్ట్ నుండి 33 డిస్ట్రిక్ట్. గెటింగ్ పీపుల్ క్లోజ్ టు ది అడ్మినిస్ట్రేషన్, గెటింగ్ ది అడ్మినిస్ట్రేషన్ క్లోజ్ టు ది పీపుల్. ఆర్డీఓ రెవెన్యూ డివిజన్స్ అట్లే పెరిగింది సార్, తహసీల్స్ ఆఫీస్ అట్లే పెరిగింది. తర్వాత సార్ ఒక పెద్ద కార్యక్రమం అంటే ధరణి. ఇంతకుముందు ఎట్లా పరిస్థితి ఉండేది అండ్ టుడే ఎంత సులభంగా, ట్రాన్స్పరెంట్గా, ఏ రకాల ఇబ్బంది లేకుండా ఇంతకుముందు 141 లొకేషన్లో రిజిస్ట్రేషన్ జరిగేది. కొత్తగా 570 లొకేషన్స్ వచ్చింది. ఒక ఫార్మర్కి అగ్రికల్చర్ గురించి రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంత ఈజీ అవుతుంది. ఎవరు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి వాళ్ళు ఆశ్చర్యపడతారు. అదేవిధంగా మనందరికీ తెలుసు, పర్టికులర్గా ఇట్లాంటి జిల్లాలో సార్ ఒక గ్రామ పంచాయత్ ఎంత పెద్దగా ఉండేది. ఇప్పుడు ప్రతి తాండాకి గ్రామ పంచాయత్ చేయడం వలన ఒక్కొక్క ఎంత స్ఫూర్తి వచ్చింది. అదేవిధంగా ఒక పల్లె ప్రకృతి ప్రోగ్రాం, తర్వాత రిమైనింగ్ పట్నం ప్రగతి, అట్లాంటి ఎన్నో చేంజెస్ వచ్చింది. అదేవిధంగా అర్బన్ సెక్టర్లో చూస్తే 141 మున్సిపాలిటీస్ రావడం ఎంత పెద్దది ఉంది. సో మొత్తం చేంజ్ వస్తుంది అండ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్స్పైరింగ్ ఆల్ అవర్ ఆఫీసర్స్. అందరికీ ఇట్లా రెస్పాన్స్ ఉంది. దీనివలన సార్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ ది ఎంటైర్ విజన్, యువర్ విజన్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రియాలిటీ. రెండు సార్ ఈరోజు ఎంత పెద్ద కార్యక్రమం అంటే దట్ ఒక జైలుకి మీరు 22 తేదీకి వచ్చారు, మే, అండ్ టుడే ఇన్ లెస్ దెన్ 1 month సార్ దట్ యూ హ్యావ్ లేడ్ ది ఫౌండేషన్ ఆఫ్ ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంత అంటే అట్లీస్ట్ ఇట్ విల్ బీ యూజ్డ్ by 8-9 districts nearby district with 2,000 beds spread over 56 acres and not 1 or 2 lakhs of SFT, 35 lakh SFT sir. So many specialization. So it is going to bring things like heart, kidney, brain, cancer, trauma, all the services of transplant of kidney, heart, bone marrow, everything will happen, and this really reflects your vision. And I am very confident, sir, within no time, all this will become reality. So I can assure you as the head of the administrative family that soon each and every dream of yours we will transform into reality and make Telangana a real Bangaru Telangana, sir. Thank you, sir. పెద్దలు గౌరవనీయులు మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా మనందరి తరఫున వారిని విజ్ఞప్తిస్తాం. గౌరవనీయులైన మంత్రివర్యులు దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు,
గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి బాబు వాల్యూమ్ పెంచా మైకు, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు, సమావేశంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మొదటగా ఒక అధునాతనమైనటువంటి చక్కటి హంగులు కలిగినటువంటి జిల్లా పరిపాలనా భవనం కలెక్టరేట్ని ఈరోజు ఆవిష్కరింపజేసుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. దీనికి చాలా కష్టపడి నిర్మించి మీకు అందించినటువంటి మన రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి, అట్లాగే ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారికి, ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ను మన తెలంగాణ బిడ్డ శ్రీమతి ఉషారెడ్డి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మనందరి పక్షాన తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే సోమేష్ కుమార్ గారు చెప్పారు, పరిపాలనా సంస్కరణలు బాగా తెచ్చుకున్నాం, అవన్నీ పరిపుష్టం కావాలి, బాగా జరగాలి, అప్పుడే మనకు అనుకున్నటువంటి ఫలితాలన్నీ వస్తాయి, లేకపోతే రావు. అనుకున్న పద్ధతిలో అగో అంటే 6 నెలలు అన్నట్టు కాకుండా, ప్రభుత్వం అంటేనే ప్రజలకు ఒక యాష్ట అన్నట్టు కాకుండా పనులు చకచక జరగాలి. అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి. అట్లా జరిగిన నాడే ప్రజాస్వామ్యం పరిపక్వమైనట్టు లెక్క. దట్ ఈజ్ వాట్ ఈస్ ది మెచ్యూరిటీ ఇన్ డెమోక్రసీ. ఫ్లో లాగా జరిగిపోవాలి పనులు. తట్టుకొని పట్టుకొని పైరే వీలు చేసి గందరగోళం అనేది లేకుండా పోతే అది మనం సాధించగలిగితే మన పరిపాలన సంస్కరణలకు ఒక అర్థం. అది సాధించే ప్రయత్నం చాలా తీవ్రంగా మన రాష్ట్రంలో జరుగుతున్నది. ఇంకా కూడా మనం ముందుకు పోవాలి. దానిలో భాగంగా ఇప్పుడు దయాకర్ రావు గారు, ఇక్కడ ఉండబడే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళు చెప్తున్నది నాకు చాలా రోజులుగా అంటే, సరే గతంలో ఏదో పద్ధతిలో జరిగిపోయింది, ఇప్పుడు మటుకు మాకు 2 చారిత్రక నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా హనుమకొండ, వరంగల్ అనేది ఉన్నాయి కాబట్టి వీటి జ్యూరిస్డిక్షన్లు కొంచెం సర్దుబాటు చేసి హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా అని పెట్టండి, చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ప్రముఖులంతా నాకు సంతకాలు పెట్టి ఇచ్చింది దరఖాస్తు. మరి చేసుడా మీరు కూడా ఆమోదిస్తున్నారు. మీరందరూ చెప్పిన తర్వాత దాని ఆటంకం ఉండదు. అది चीफ सेक्रेटरी गार की हम अब जब पूरा लोग चाह रहे तो बिल्कुल इसको आगे बढ़ाना चाहिए. మీకు 2-3 రోజులనే ఉత్తర్వులు కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తాం. ఆ పక్కన మన ఆటోనగర్ స్థలం కానీ, అజంజాయి మిల్ లోపల స్థలం కానీ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇట్లాంటి కలెక్టరేటే అక్కడ కూడా వస్తుంది బ్రహ్మాండంగా. దాన్ని వరంగల్ కలెక్టరేట్గా వ్యవహరిస్తాం, దీన్ని హనుమకొండ కలెక్టరేట్గా వ్యవహరిస్తాం. అన్ని రకాల కార్యాలయాలు మంచి చెడ్డ అక్కడి నుంచి జరుగుతుంది. ఆ తూర్పు భాగం పట్టణం కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కూడా సాధిస్తుంది. అది మనకు సంతోషకరం కూడా ఉంటుంది. అది ఓకే కదా. రెండవది, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా మింగేసి మర్చిపోయినారు. నిన్ననే నేను వరంగల్కి ఒక వెటర్నరీ కాలేజ్ కూడా మంజూరు చేసిన. అది సిద్దిపేటలో నేను ప్రకటించడం జరిగింది. రాష్ట్రానికి నలువైపులా రావాలన్నప్పుడు ఆ ఉత్తర ప్రాంతంలో సిద్దిపేట, తూర్పు ప్రాంతంలో మన వరంగల్, దక్షిణ ప్రాంతంలో నల్గొండ, పశ్చిమ ప్రాంతంలో నిజామాబాద్, ఈ జిల్లాలకు అంటే ఈ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ యొక్క పరిస్థితి ఏంది అంటే డెఫినెట్గా 2వ అతి ముఖ్యమైన పట్టణం మన తెలంగాణ రాష్ట్రంలో. అనేక కారణాల వల్ల జరగాల్సిన అభివృద్ధి జరగలే.
ఇప్పుడు జరగాలి. దయాకర్రావు గారికి ధన్యవాదాలు, సత్యవతి గారికి కూడా ధన్యవాదాలు. మేము చేసి చూపిస్తాం తప్పకుండా అని చెప్పిండ్రు. 2-3 పనులు అయితే మీరు అర్జెంటుగా చేయాలి. ఒకటి, ఇది రాజుల కాలం కాదు, రాచరిక వ్యవస్థ కాదు. వేరే కలెక్టరేట్లని మేము ఇనాగరేట్ చేస్తే అద్భుతంగా ఉన్నాయి అవి. మీరు దీన్ని చూసుకొని ఇటుకే మురిసిపోతాను, కానీ నేను మురవలేదు. కారణం ఏంటంటే హెలిప్యాడ్ వేరే కాడ దిగి ఇటుకి రావాలి. వేరే కలెక్టరేట్లలో బ్రహ్మాండంగా ఎక్కడ హెలిప్యాడ్ అక్కడనే ఉంది. 25-30 ఎకరాల స్థలం కూడా ఉంది, చాలా బాగుంది. అద్భుతమైన లాన్స్, వచ్చిన ప్రజలు సేద తీరేటట్టు అదంతా కూడా ఉంది. మీది కూడా మీ సుబేదారి పేరు మీద ఉన్నటువంటి కార్యాలయం. దీని చరిత్ర చాలామందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. యాక్చువల్లీ నిజాం రాజు పరిపాలించే కాలంలో ఈ వరంగల్ జిల్లా ఈ పక్కంత ఇప్పుడు పోయింది, కానీ అప్పుడంతా అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది. వాళ్ళు వేట కోసం వచ్చేవాళ్ళు ఇక్కడికి. వేట కోసం వచ్చి కొన్ని రోజులు ఇక్కడనే ఉండేవాళ్ళు. భువనగిరిలో మనకు చాలా పెద్ద గెస్ట్ హౌస్ కనపడుతుంది, R&B గెస్ట్ హౌస్ కింద ఉంది. మనం తెలియక కొంత, తెలిసి కొంత డాగ్ బంగ్లా కాదు, అది డాక్ బంగ్లా. అది ఉర్దూ పదం. డాక్ అంటే పోస్ట్. రాజు వస్తున్నప్పుడు అప్పుడు హెలికాప్టర్లు ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు రోడ్డు మార్గంలో గుర్రాల బగ్గీలలో వచ్చేది. వచ్చినప్పుడు మధ్యలో ఆయనకు వచ్చినటువంటి కరస్పాండెన్స్ ఆ పోస్ట్ చూడడానికి అక్కడ భువనగిరి కాడ ఆగేది. ఆయన ఎంబడి పెద్ద పటాలం కథ అదంతా ఉంటాయి, ఆ గుర్రాలని ఉంటాయి కాబట్టి అంత పెద్ద గట్టిది భువనగిరి 4-5 ఎకరాలలో ఉంటుంది అది. అట్లా ఇక్కడ వారు విడిది కోసం కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఇది. దీని పేరు యాక్చువల్గా హైవానే షాహీ. నిజాం నవాబ్ వచ్చినప్పుడు ఇక్కడ నివాసం ఉండి వేటకు పోయేటువంటి బంగ్లా ఈ బంగ్లా. అట్లానే ఈ వరంగల్ చారిత్రక నేపథ్యంలో సుబాగా ఏర్పడదు కాబట్టి ఆ సుబేదారు కూడా ఈ పక్కన కార్యాలయం పెట్టి దీనికి సుబేదారి అని పేరు పెట్టింది. అట్లా జరిగినటువంటి కథ. మొత్తం కాంప్లెక్స్ తీసినప్పుడు సుమారుగా 16-17 ఎకరాల జాగా ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఆ కలెక్టర్ బిల్డింగ్ కూడా వర్షాలు పడి కురుస్తూ ఉంది. చీఫ్ సెక్రటరీ గారికి నా రిక్వెస్టు, నిన్న సిద్దిపేటలో కానీ కామారెడ్డిలో కానీ ఇతర 30 జిల్లాలలో మనం ఏదైతే కడుతున్నామో కలెక్టర్లకు అధునాతనమైనటువంటి చక్కటి నివాస కార్యాలయం కడుతున్నామో, यहाँ से भी ये पुराना बिल्डिंग हटना चाहिए और कलेक्टर के लिए एक नया बिल्डिंग बनना चाहिए. అది ఒక 2 ఎకరాలలో పడితే చాలా ఎక్కువైపోతుంది. 2 ఎకర్స్ దానికి తీసుకొని మిగిలిందంతా కూడా జిల్లా కలెక్టరేట్ కోసం పెట్టాలి ఆ జాగా అంతా. ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ. ఆ విధంగా చేసినట్టయితే ఇది కలెక్టరేట్ అంటే చాలామంది ఇంతకుముందు వేరే కథ ఉంది. బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డటువంటి ఒక నియంతృత్వ విధానంలో భాగంగా కలెక్టర్లు పనిచేసేవారు. నన్ను అడిగితే గ్యారంటీగా కలెక్టర్ పేరు కూడా మార్చాలి అసలు. ఎందుకంటే కలెక్టర్ అంటే కలెక్ట్ చేసేవాడు. ఆ రోజులలో రెవెన్యూ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండేది. భూమి శిస్తు చాలా ఇంపార్టెంట్ ఆదాయ వనరుగా ఉండేది ప్రభుత్వానికి. ఆ సిస్టమ్ భూమి శిస్తు వసూలను అనుసరించుకొనే గ్రామంలో పటేల్ పట్వారీ వ్యవస్థ కూడా వచ్చింది. జిల్లా కలెక్టరు ఆయన కింద కార్ఖాన పోయి కింద వెళ్ళా ఆ వ్యవస్థ ఉండేది. అది పరమ దుర్మార్గమైన వ్యవస్థ అని చెప్పి దాన్ని తీసేసారు. దాని తర్వాత పరిణామక్రమంలో విఆర్ఓని వచ్చింది. ఇక వాళ్ళు ఎట్లా ఉండరో నేను చెప్పే అవసరం లేదు. వాళ్ళని మనం కూడా ఈ మధ్య తీసేసినాం. ఇప్పుడు కొద్దిగా ప్రజలు ఫ్రీ అయినరు. ధరణి పోర్టల్ వచ్చింది. ఎవరికి సులోటు కొట్టేయలేదు, ఎవరికి దండం పెట్టేది, బటన్ కొడితే కనబడుతుంది అంత చరిత్ర. అంతకుముందు పాని నకలు తీసుకోవాలంటేనే ఇక పడరాని పాటలు. ఆ పాటలు ఏంటివో మీకు తెలుసు, నేను చెప్పా. ఇక పొద్దాక వాళ్ళని తెచ్చినట్టు కూడా అయితే మంచిది కాదు. కాబట్టి ధరణి బాగానే ఉందా? చప్పుడు వస్తలేదు. అది అట్లే ఉండన్నా బంద్ చేద్దామా? కొనసాగాలి. ఎక్కడ పోయినా నేను అడుగుతా ఉన్నా ఏం అభిప్రాయం వస్తుందని చెప్పి. గతంలో మనం పడ్డ బాధలన్నీ పోయి రిజిస్ట్రేషన్ అంటే మ్యుటేషన్ అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 minutes 20 minutes రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మ్యుటేషన్ అయిపోతుంది, పాస్ బుక్ కూడా చేతికిస్తారు, ఇంటికి వెళ్ళిపోతున్నాం హ్యాపీ. అంత బాగా ఆ సిస్టమ్ వచ్చింది. సుమారు దగ్గర 6 లక్షల రిజిస్ట్రేషన్లు ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్నటికే మేము హైదరాబాద్ ఉన్నప్పటికీ లెక్క 5.5 lakhs దాటిపోయింది. నిన్న ఈ 2 రోజుల లెక్క లేదు. దగ్గర 6 లక్షల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఎటువంటి అడావులు లేకుండా, ఇబ్బంది లేకుండా చాలా ఫ్లోలో చక్కగా జరుగుతూ ఉన్నాయి.
ఇట్లా జరగాల, ఇంకా చాలా జరగాల్సిన అక్కర్నది ముందు ముందు. అట్లా జరిగినప్పుడు ఏంటంటే మధ్యలో ఈ తాబేదారులు పైరవకారులు ఈ వీళ్ళంతా ఉండరు. ప్రజలకు మంచిగా పారదర్శకంగా చక్కగా నీట్గా పరిపాలన అందుతుంది. ఆ సంస్కరణలు మున్సిపాలిటీలు కూడా రావాల్సిన అక్కర ఉన్నది, ఇంకా కొన్ని చోట్ల రావాల్సిన అక్కర ఉన్నది. ఆ పారదర్శకత పెరగాల్సిన అక్కర ఉన్నది. అవన్నీ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా వాటిని కూడా తెచ్చుకుందాం. రెండవది, వరంగల్ డెఫినెట్గా చక్కటి పరిశ్రమల కేంద్రం కావాలి. అదేవిధంగా గొప్ప విద్యా కేంద్రం కావాలి, చాలా గొప్ప విద్యా కేంద్రం కావాలి, చాలా గొప్ప వైద్య కేంద్రం కూడా కావాలి. ఈ తూర్పు మొత్తం తెలంగాణకు ఇది ఒక హెడ్ క్వార్టర్ కావాలి. ఈరోజు ఇంతకుముందే మనోళ్ళు మంచిగా అరేంజ్మెంట్ చేసి చాలామంది వేద పండితులు గొప్ప పూజా కార్యక్రమం చేసి ఆ వరంగల్కు ఆసుపత్రి కోసం శంకుస్థాపన చేసినాం. గణపతి రెడ్డి గారికి, ఆర్ఎన్బి మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్, ప్రపంచంలో ఇలా అత్యాధునికమైనటువంటి చాలా గొప్ప హాస్పిటల్స్ కెనడాలో ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య నేను ఎంక్వైరీ చేస్తే మన రాష్ట్ర గవర్నర్ గారు, ఆమె భర్త గారు కూడా మేము అక్కడ చదువుకున్నామండి కెనడాలో, చాలా బాగా ఉన్నాయి అని చెప్పినారు. మీరు దయచేసి సత్వరం, ఈ కరోనా గడబడి కూడా కొంత పోయింది కాబట్టి వైద్యశాఖ కార్యదర్శి గారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, వైద్యశాఖ వైస్ ఛాన్సలర్ గారు, ఆర్ఎన్బి మినిస్టర్ గారు, అట్లానే ఈఎన్సి ఆర్ఎన్బి గారు, మీరు మాత్రం పోకుండా ఒక ఎంపీని, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను, ఒక ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా తీసుకొని మీరు తక్షణం కెనడా దేశం విజిట్ చేసిరండి. అక్కడ వీడియోలు తీసుకురండి, ఫోటోలు తీసుకురండి. దాన్ని తలదన్నే విధంగా మనం కట్టుకుందాం గట్లనే అనేది. దానికంటే కూడా ఇంకా గొప్పగా ఉండేటట్టు మనం కట్టుకుందాం. ఈ కట్టడం కూడా ఎట్లా రావాలని నేను కోరుతున్నా మీతోని. నాకేమో ఇంజనీరింగ్ అది రాదు. అయితే కోరేది ఏంది, ఎన్ని రకాల వైద్య విభాగాలు ప్రపంచంలో ఈరోజు ఉన్నాయో అన్నీ ఇక్కడ రావాలి, ఒకటే ప్రెమిసెస్లో రావాలి. మనకేమి ఓ రెండు పనులు చేసుకోవాలి మనం. ఒకటి, మహిళలు ప్రసవిస్తేనే మనందరం పుట్టినాం, అంతే కదా. కాబట్టి మాతా శిశు సంరక్షణ చాలా ప్రాధాన్యమైన విషయం. ఆ టైం చాలా క్రూషియల్ టైం. మనం ఒక చిన్న ప్రయత్నం చేసినాం, కొంతవరకు రిజల్ట్ సాధించగలిగినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన టైంలో ఈ ఎంఎంఆర్ ఐఎంఆర్ అంటారు ఇంగ్లీష్లో. ఎంఎంఆర్ అంటే మదర్ మోర్టాలిటీ రేట్, చావుల శాతం. అట్లనే ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ అంటే శిశువు. ఈ ప్రసవ సమయంలో కలిగే అనేక అనర్థాల వల్ల తల్లులు ఎంతమంది చచ్చిపోతున్నారు, పిల్లలు ఎంతమంది, ఆ పుట్టిన పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు అనే ఒక కొలమానం ఉంటుంది ప్రపంచంలో. దాన్ని అట్లా కొలుస్తారు, ఐఎంఆర్ ఎంఎంఆర్ అని కొలుస్తారు. అది చాలా ఎక్కువ ఉండే తెలంగాణ కొత్తగా ఏర్పడేటప్పుడు. ఇప్పుడు చాలా తగ్గించినాం, చాలా డౌన్ అయింది. ఆ రేటు తగ్గి మనం చాలా దేశంలో 1-2 ప్రాంతంలో ఉన్నాం. ఇది డాక్టర్లకు తెలిసే విషయం బాగా. దానికోసం నేను కోరుతున్నది ఏంటంటే, ఒక వరంగల్ కాదు, యావత్తు తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఇంతకుముందు ఏదో జరిగింది, దేవుని దయ మీకే నడిచిన భగవానికే భరోసా చెల్తేగే. కానీ ఇంత అభ్యుదయంగా ఉండే తెలంగాణ, ఇంత గొప్పగా ప్రోగ్రెసివ్గా థింకింగ్ చేసే తెలంగాణ అట్లా అనాగరికంగా ఉండటానికి వీల్లేదు. మనం నాగరికంగా మారాలి. మారానంటే హెల్త్ సెక్రటరీ గారిని నేను కోరుతా ఉన్నా, మొత్తం ఇక్కడంతా వైద్య డిపార్ట్మెంట్ అంతా ప్రముఖులంతా ఉన్నారు, వారందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, ప్రతి పాత తాలూకా సెంటర్లో ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఎక్స్క్లూజివ్గా రావాలి తెలంగాణ వ్యాప్తంగా. ప్రసూతి కేంద్రాలు, గైనకాలజిస్టులు, దానికి సంబంధించిన వ్యవహారం అంటే ఆల్మోస్ట్ ప్రతి తాలూకా సెంటర్లో ఒక మినీ నీలోఫర్ హాస్పిటల్ రావాలి. అది డ్రీమ్. దానికి కానీ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎంజిఎం కాడ పట్టుకుంటే, ఇప్పుడు కూలగొట్టిన జైలు జాగా పట్టుకుంటే, పాత కాకతీయ మెడికల్ కాలేజ్ పట్టుకుంటే, కేఎంసీ కూడా పట్టుకుంటే 200 ఎకరాల పైచిలకు జాగా నగరం నడిబడులో మనం ఇప్పుడు దొరకబట్టి. ఆ జైలు కూలగొడితే నాకేమైనా నచ్చేది కిరీటం? దాన్ని కూడా కొంతమంది సన్నాసులు విమర్శిస్తున్నారు. పర్వాలేదు, అది వాళ్ళకే వదిలిపెడతాము. అది ఎప్పుడో 135 ఏళ్ళ కింద కట్టిన జైలు ఉంటూ లేవు ఖైదీలు. పొద్దున్న లేస్తే పట్టణంలోకి వాడు వచ్చేది లేదు, పట్టణం వాడు కూడా అలాగే పోయేది లేదు.
ఆ జైలు ఆడ 5 కిలోమీటర్లు అవతల ఉంటే మనకు నష్టం వచ్చేది ఉన్నదా? ఏమొస్తుంది? దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడేటువంటి కొత్త పిచ్చి ఉంటారు కదా, ఇక వాళ్ళు ఎప్పటికుంటారు. వాళ్ళు ఎక్కడో కూడా నేను 2 సభలలో చెప్పిన, మీరు కూడా ఉంటారు చాలామంది. సో అట్లా వాటిని అన్నిటి ఖాతరు చేయకుండా తీసుకున్నాం. ఎంజిఎం హాస్పిటల్, ఐ హాస్పిటల్, హెల్త్ యూనివర్సిటీ భవనం, ఇప్పుడు జైలును కూలగొట్టి ఖాళీ చేసిన స్థలం, ప్లస్ కేఎంసి కాలేజ్, ఇవన్నీ కలిపితే 200 ఎకరాల పైచీలకు అవుతుంది. నేను హెల్త్ సెక్రటరీ గారిని, డిఎంఈ రమేష్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ ఒక హెల్త్ కాంప్లెక్స్ ఇది అదేంది ఐ హాస్పిటల్ని పెట్టి దాని కింద 25 ఎకరాలు ఉంది. నిజంగా దానికి అంత అవసరం ఉందా? అంత పని జరుగుతుందా? అంతమంది పేషెంట్లు వస్తానరా? ఉండని రీజనల్ ఐ కేంద్రం ఉంది, ఉండాలి, గొప్పగా ఉండాలి. ఇంకా మోడర్న్ బిల్డింగ్ కట్టండి, ఇంకా గొప్పగా చేయండి దాన్ని. ఈ మొత్తం లోపల వైద్య సంబంధమైనటువంటి అన్ని విభాగాలు, అన్ని శాఖలు అద్భుతంగా రావాలి. హైదరాబాద్లో ఉన్నోడు ఈర్ష్యపడేటట్టు రావాలి. అది పంచాయతీ అని చెప్పింది. ఎక్కడ తయారు కావాలి? కన్ను బీమారు ఆడికెప్పవాలి, పన్ను బీమారు ఆడికెప్పవాలి, అంతే కదా. వరంగల్లో డెంటల్ కాలేజ్ ఉన్నదండి. నేను ఈరోజే శాంక్షన్ చేస్తా ఉన్నా డెంటల్ కాలేజ్ కూడా. దానిలో డెంటల్ కాలేజీ పెట్టండి, డెంటల్ హాస్పిటల్ పెట్టండి. ఎవరైనా పన్ను నొప్పి ఉన్నాడు కూడా పట్టణం దాకా రావాలి, దీన్నే ఉండాలి. అది కూడా గొప్పగా రావాలి. హైదరాబాద్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి రావాలి, ఈ ప్రాంతం కాకుండా. దాని మీద నేను ఏమంటున్నా, ఇది గొప్ప విద్యా కేంద్రం కావాలని నేను అంటున్నా. అంటే వైద్య విభాగంలో ఉండేటువంటి అన్ని రకాల సేవలు ఇక్కడ అందుబాటులోకి రావాలి, చాలా గొప్పగా రావాలి. విద్యా సంబంధమైన విషయాలు కూడా రావాలి. దానికోసం ఎవడేమనుకున్నా సరే నన్ను తిట్టినా మంచిదని హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిన వరంగల్ని పెట్టాను. కారణం ఏంది, ఇక్కడ పెరగాలి. హైదరాబాద్లో పురుగులు వారినట్టే వాడతారు జనం అక్కడ. అది అడ్డగోలు పెరిగిపోయింది, అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఏది వచ్చినా హైదరాబాద్, వైనాట్ వరంగల్, ఇక్కడ ఏం తక్కువ ఉన్నది. ఇక్కడ అద్భుతమైన రైల్వే జంక్షన్ అది, అద్భుతమైన బైపాస్ రోడ్ వచ్చింది, అద్భుతమైన 4 లేన్ హైవేస్ వచ్చినాయి. త్వరలోపలనే మామనూరు ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది. ఇక హైదరాబాద్ కానీ ఏం తక్కువ ఉన్నట్టు. మునుపు మంచినీళ్ళ గోస ఉండి, ఇప్పుడు భగీరథ పుణ్యమని అది కూడా పోయింది, అంతే కదా. ఉన్నదా గోసంక వరంగల్లో? పక్క మాటేనా? బయట పోయి ఆడుతున్నాయి సుమా, జనం మాటనే కదా ఇది. వరంగల్లో మంచినీళ్ళ గోస లేదు, గ్రేట్. అది కూడా పోయింది, పంచాయతీ పోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం తక్కువ ఉన్నట్టుడా, అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఐటీ విస్తరణ జరగాలి, అన్ని రంగాల్లో జరగాలి. ఎక్సలెంట్ హెల్త్ ఫెసిలిటీ. నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినాక డాక్టర్ సోదరులందరినీ పిలిచి మాట్లాడినా. ఇప్పుడు ఆదిలాబాదులో, ఆసిఫాబాదులో, మన జిల్లా ఈ వరంగల్ జిల్లా పాత ములుగులో, మహబూబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే రిమోట్ ఏరియాలో గిరిజన సోదరులు ఉన్నారో, ఆ పాత ఖమ్మం, సరే ఆంధ్రలో కొంత గుంజుకున్నారు, కొంత మిగిలి ఉన్నది. ఆ పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ కోయగూడాలలో, అశ్వరావుపేట కావచ్చు, మన మిగతా కాన్స్టిట్యున్సీలనే అక్కడ. మరి అక్కడ ఎవరు పనిచేయని మీరు పోకపోతే, చీఫ్ సెక్రటరీకి సూదిచ్చుడు రాదు, చీఫ్ మినిస్టర్కు రాదు, మంత్రికి రాదు, కలెక్టర్కు రాదు. ఎవరికి వస్తుంది? ఒక నీకే వస్తుంది. నువ్వు ప్రత్యేకించి ఆ శాస్త్రం చదువుకున్నావు కాబట్టి, ప్రభుత్వం కూడా నీ మీద లక్షల కొద్ది ఖర్చు పెట్టి చదివించింది కాబట్టి, మరి నేను ఆదిలాబాద్ పోను, మహబూబాద్ పోను, నేను ములుగు పోను, మరి ఎవరు పోవాలా? ఒక ఐఏఎస్ అధికారో, ఒక ఐపీఎస్ అధికారో చేసే పని కాదు, అది మీరే చేయాలి. వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, సార్ మేము పోవటానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మా భార్యలు వస్తలేరు సార్. ఎందుకు? వాళ్ళకేం భయమే, ఎందుకు వస్తలేరంటే మాకు పిల్లలు ఉండరు కదా సార్, ఆడ చదివిద్దామంటే స్కూల్ లేదు, అక్కడ దవాఖాన లేదు, మేము పనిచేసే దవాఖాన చక్కగా ఉండదు. ఇక దానివల్ల వాళ్ళు రామంటున్నారు, ఇది ప్రాబ్లం ఉంది. అప్పుడు నేను అప్పుడున్న చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారికి చెప్పాను, ఆ పిహెచ్సి లేచి వాడు ఉండేది లేచి వచ్చే నిబంధన పెడతాడు, నువ్వు అన్నీ ఉండాలి, ఇక ఉండడు సావాడు. పక్క పెద్ద టౌన్లలో వండుకుంటూ వాళ్ళు అక్కడ పోయి పనిచేసేటట్టు పెట్టుండ్రా, ఎందుకు ఇది ఆ కానూను పెట్టుడేందుకు, అది అమలు కాకపోవడానికి దరిద్రము అని చెప్పినాం. వరంగల్ లాంటి పట్టణంలో గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయంటే, ఇక్కడ హెల్త్ కానీ ఇంకోటి కానీ అన్నీ ఉన్నాయంటే, హైదరాబాద్లో ఉండే మాల్స్ గీల్స్ అని కొన్ని మాల్స్ అయితే రానివచ్చినా కూడా బహుశా
వచ్చినాయి కదా, మాల్స్ వచ్చినాయా? వచ్చినాయి, ఇంకా వస్తాయి. కాబట్టి అవన్నీ రావాలంటే అన్ని రకాల వసతులు వరంగల్లో ఉన్నాయిరా, ఇంకేం హైదరాబాద్ కంటే నయం ఉన్నది అనే పద్ధతి వస్తే అప్పుడు ఈ పట్టణం అన్ని విధాలా పరిగెత్తుంది. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్ననే మీకు వెటర్నరీ కాలేజ్ వచ్చింది, ఎందుకో మీరు అదృష్టం మంచి డెంటల్ కాలేజ్ కూడా వచ్చేసింది. డెంటల్ హాస్పిటల్ కూడా అద్భుతంగా వస్తుంది, కంటి దవాఖాన కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆ రకంగా గొప్ప హెల్త్ సెంటర్గా ఈ 200 acres కాంప్లెక్స్ని మీరు తీర్చిదిద్దాలి. మీరు ముఖాలు చూసి మాట్లాడదు, ఎవడో ఏదో చెప్తాడు, అడిగితే ఓ సలహాలు చెప్తాను చాలా మంది తయారవుతారు. మనకి తోక తెలియదు, తొండేం తెలియదు. ఏది సబబుకు ఉంది, ఏది ఎక్కడ పెట్టాలి, ప్రజలకు ఎట్లా ఉండాలి, ఆ పట్ల రావాలి. రెండవ పాయింట్, ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్ కాబోతుంది డెఫినెట్గా. ఇక్కడ ఎవరికి అబ్జెక్షన్ లేదు, తెలుసుకున్నా నేను. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వీళ్ళకి మాట్లాడితే కూడా దానికి కావాల్సిన నిబంధన ఏంది అంటే ముందర 100 feet పైచిలకు రోడ్డు ఉండాలి సార్ అని చెప్పి ఉంటే ఎన్ని అంతస్తులని కట్టుకోవచ్చు, పర్మిషన్ ఇస్తారు. నా లెక్క అయితే నేను 33 అంతస్తులు కట్టాలి అంటున్నా. అద్భుతమైన బిల్డింగ్ కట్టడమే కాకుండా మన గవర్నర్ గారు చెప్పారు నాకు, కెనడా దేశంలో వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారంటే వాళ్ళకు ఎయిర్ అంబులెన్స్ ఉన్నాయి, హెలికాప్టర్లో అంబులెన్స్ ఉంది. పేషెంట్కి ఎక్కడైనా అయితే అర్జెంట్ పోతారు, లిఫ్ట్ చేస్తారు, తీసుకొస్తారు అన్నమాట, కాపాడతారు, ప్రాణం కాపాడాలి. తెచ్చి ఏం చేసిన వాళ్ళు హాస్పిటల్ టాప్ మీద బిల్డింగ్ మీద హెలిప్యాడ్ పెట్టుకున్నారు. పెట్టుకోవడం కాకుండా ఐసీయూ అంటాం కదా, క్రిటికల్ కేర్ ఉండే ఆ పేషెంట్ని ఎక్కడైతే అర్జెంట్ తీసుకుపోవాలో అవన్నీ టాప్ ఫ్లోర్స్లో పెట్టుకున్నారు. ఇక్కడ హెలికాప్టర్ దగ్గర కూడా జల్దీ వైద్యాన్ని తీసుకొని పోయేటట్టు. అట్లా కెనడాలో ఉందని, అందుకే వీళ్ళు నేను ఆశపడి కెనడాకి పంపడం, కెనడాకి వీళ్ళని పంపడం పిక్నిక్ కాదు, అది నేర్చుకొని రావాలి. నాకేమో తీర్పాడు కదా కెనడా పోనడా, నేను ఎక్కడ. సో మీరు చూసేస్తే వాళ్ళు ఎట్లా పెట్టిన ఏం కథ, ఇంకా అంతకన్నా గొప్పగా మనం ఏం పెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు పోయి వస్తే మనకు లాభం అవుతుందని పొమ్మంటున్నాం. వీళ్ళను పోతారు, త్వరలోపలనే పాస్పోర్ట్లు మనం తీసుకొని పోవాలి, పోయి తొందరగా రావాలి, వచ్చి పని మొదలు పెట్టాలి. ఇంకొక మాట ఈ సందర్భంగా గణపతి రెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నా. నేను నిన్ననో ఇయ్యాలనో పేపర్లో చదివిన 28 గంటలలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిన చైనాలు. కరెక్టే కదా, పేపర్లో అయితే వచ్చింది, చదివినారు కదా. 28 గంటలలో 10 అంతస్తుల బిల్డింగ్. మరి మీరు ఈ హాస్పిటల్ ఎన్ని రోజుల లోపల కడతారు? నేను మీకు దయచేసి చెప్తున్నా, మీరు ఆ పాత బూజు దులిపేయాలి. ఇక అంత అవసరం అనుకుంటే చైనాకెళ్ళి పట్టుకరండి, 10 రూపాయలు ఖర్చు అయినా మంచిది. వాడు కట్టినోడు కూడా అంత గొప్పోడైతే వాడినే పట్టుకరండి. ఎవడైతే వెళ్ళే మళ్ళీ ఎవడు కడితే మనకి పని జల్దీ కావాలి, అంతే కదా. కాబట్టి పటిష్టంగా మంచిగా బందోబస్తుగా పని మంచిగా కావాలి, కావాల్సింది అది. అట్లా అవసరం అనుకుంటే తీసుకొస్తారా, అది కూడా విచారం చేయండి. మంత్రి గారు మీరు కూడా ఇంజనీరే, మీరు ఇంజనీరు, మీకు బాగా అనుభవం ఉంది కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైం దేవుని దయ వల్ల నేను చల్లగా బతికుంటే కరెక్ట్గా 1.5 సంవత్సరం నాటికి మళ్ళీ నాతో కొబ్బరికాయ కొట్టించి ఇనాగ్రేషన్ చేయించాను. 1.5 year ఈజ్ ద టార్గెట్. ఇక మీరు ఏం చేస్తారో, మోకాళ్ళ మీద దొరుకుతారా, దొరుకుతారో, ఇక తిప్పల పడాలి మీరు, తప్పది. డన్ డన్ పబ్లిక్ ముందర చెప్తున్నారు సుమా, వరంగల్ వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. మంచి 1.5 yearలో రావాలని మనం కలగంటున్నాం. ఎట్లా ఉండాలి? మా డాక్టర్ రమేష్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, బిల్డింగ్ గొప్పగా రావాలి. బిల్డింగ్ ఒకటి ఉన్నట్టే కనపడుతుంది కాంప్లెక్స్లో, కానీ విభాగాలు ఏ విభాగం పట్టినో ఆ విభాగానికి పోవాలి, ఫ్లో అట్లా ఉండాలి, టర్న్అవుట్. అంకాలజీ సెపరేటే, ఎంట్రన్స్ సపరేటు, దాని లాబీ సపరేటు, దాని లిఫ్ట్ సపరేటు, కాబట్టి అట్లా ఉండాలి. దెన్ నెఫ్రాలజీ, దెన్ కార్డియాలజీ, దెన్ న్యూరాలజీ, ఇంకేమేమి జీలు ఉంటాయో మాకు తెలియదు, అయితే తెలిసిన కాడికి చెప్తాను. అంటే గుండె జబ్బు కావచ్చు, నరాల జబ్బు కావచ్చు, ఇంకేమైనా జబ్బు కావచ్చు. ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తాడు, కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని, ఇంకోటి ఎల్లో ఫంగస్ అని పెట్టి, ఇంకోటి వైట్ ఫంగస్ అని. ఈ ఫంగస్ పాడుగాను ఆ చెప్పి సాగకూడదు, ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి నీ జనం చేస్తాను, అంతే కదా. ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగ్గుతుందని చెప్తాను. వాళ్ళు నన్ను తిట్టినా మంచిదే, ఏమన్నా మంచిదే, కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం. మనుషుల యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే
నష్టాల మీద ఒక ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన ఆ బుక్. ఓ రాజుగారి కథ రాసిండు దాంట్లో. ఏమైందో ఓ రాజ్యంలో వెనకడ గత్తారు అందరు కదా కలరా మహమ్మారి బాగా వచ్చింది దాని పాడుగా. అనేకమైన మంది చచ్చిపోతారు. ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిరు పాపం. ఆ రాజు వైద్యులు తిప్పలవాడు ప్రజలను జాగొట్టుకోరు కదా ఎవడైనా కూడా. మహా కష్టాలు పడరు కానీ కమ్మి అయితే లేదు. మరి ఎట్లా అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్, వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తారంటే ఇక వాని పోయి బతలాడి బామాడు మన దూరకొచ్చి అయితే వాడు వస్తాడు ఆ రాజ్యం పొలిమేర దాకా వచ్చి వస్తాడు. వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి. వీడు ఎంటర్ అవుతుండు, అది అటుపోతుంది. ఎదురు పడ్డారు ఇద్దరు. అడిగిన అనవసరంగా 500 మందిని చంపుతానని పాడుగాను అంటే అన్నా నేను ఇమాందారుగా చెప్తున్నా, నేను చంపింది 50 మందినే, 450 మంది దగడికే చచ్చిపోయిన పిచ్చోళ్ళు. ఇంట్లో నిజంగా చచ్చినోడో ఇది ఎట్లా చచ్చారో తెలియదు. బాధ కలుగుతుందండి. ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా? నాకు అర్థం కాదు. ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు? ఏం లాభం జరుగుతుంది? ఎవరమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడనో గట్లా మాట్లాడాలి. తర్వాయి చొప్పున ఉండాలి. అదే పండకుంటా లేవ్వకుంటా తినకుంటా ఇప్పుడు చిన్న పొరగాలు కదా వాళ్ళు వంటలేరు పొరగాలు. వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంతే ఇళ్ళ పని. అంతే కదా. బడి లేకపోతే పాపం బడికి పోయేస్తేనే మనకు అక్కడ దోస్తు ఉంటాడు, క్లాస్ ఉంటుంది, టీచర్ ఉంటుంది, పొద్దు జరుగుతుంది, ఇంత ఆడుకుంటాడు పాడుకుంటాడు. మొత్తమే బంద్ అన్నట్టు వాడు ఏం చేయాలని అర్థం కాక పీకేస్తాడు అని చెంపుతారు. అంత ఇండ్లన్నీ అంగడంగడి చేస్తారు పొరగాను. చేస్తారా లేదా? ఇక ఇట్లా ఉన్నది కథ. ఇప్పుడు వాళ్ళ కొత్తదని పెట్టింది. అది వీనికి ఫోన్ చేసి చెప్పిన అది ఈ ట్యాబ్ వచ్చి నేను పిల్లలకు పడతాను. ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు. అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకోరికి పెడతారు ఇక కథ. ఈ పోరాన్ని సంకరించుకుని ఉరగాలు అంతా దవాఖానలకి ఇక ఆయన ఉన్నకాడ పుస్తకం అమ్ముకొని మనం గుమ్మరియాలి లక్షలు. ఇదే కదా దందా. చాలా దుర్మార్గం, మంచిది కాదు ఇది. సమాజానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడు కూడా ఇట్లా చేయడు. బాధ్యతగా ఉండాలి. ఇప్పటికైనా టీవీలో నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ దుష్ప్రచారం బంద్ చేయండి. చెప్పదలుచుకుంటే ఉన్నది నోటి చెప్పండి. దీనిలో ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు వచ్చిపాడైంది కరోనా. నాకు వస్తే ఇప్పుడు ఈ చెప్తే పంచాయతీ అంటే ఎంతమంది నా రోజు వెళ్ళి నాకు వస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాందారుగా చెప్పరా పోయి అసలు ఈ బీమారి ఏందో మీకు దొరికిందా? దొరకలే. మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ సార్. మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారుగా మొన్న, వాళ్ళ చుట్టానికి కోనికి వస్తే పాపం ఆయన చెప్పినాడు. పెద్దమని చెప్పిండు కదా అని భయానికి వానికి కూడా ఇంజక్షన్లను ఇచ్చారు. ఇంటికి వచ్చినాక వాడు అన్నీ వాటిని ఏమంటారు, అవి స్టెరాయిడ్స్ కదా. ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు, చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు. ఆ పిల్లగానికి ఇచ్చారు. వాడిప్పుడు ఇంత దొడ్డుపలిచాడు. ఆయనే చెప్పిండు నాకు మొన్న, ఇది చాలా అన్యాయం అండి. ఏంటంటే మరి నువ్వెందుకు దొల్లిమా అట్లా నేను అడిగి నేను కూడా అడిగితే నాకు అన్నాడు, సార్ ఇది ఎవరికి ఏం తెలియదు, నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడైంది కరోనా. ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది. మరి ఏంది దీని కథ అని అడిగాను. దీనిలో ఏం లేదు సార్, ఒక కథ అని చెప్పాడు. మరి ఉత్తగా నాకు సూదులు బీదులు ఇచ్చిన ముందే బకపానము ఆయన సావగొట్టారు. మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్, నేను 2 గోళీలు అని చెప్పిండు. జ్వరం బాగా వచ్చి పడేది, టెంపరేచర్ వస్తుంది, అది తగ్గియడానికి పారాసిటమాల్, ఇంకేం అవసరం లేదు. దాన్ని ఏమంటారు కదా, దాని పేరు డోలో. ఈ డోలో గోలి ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు 2 మాటలు వేసుకోవాలన్నా 1 పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు, దాని ప్రకారం అది వేసుకోవాలి. టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ. రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్, మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుందని చెప్పింది. ఆ 2 గోళ్ళే వేసుకున్నాను నేను, ఇంకా వేరే గోలు వేసుకోలేదు. ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు. వారానికి ఒకసారి వేసుకోవాలి, డి విటమిన్ అని ఇచ్చిండు. నాకు వారం లోపలనే అంత తగ్గింది. వారం నిండే వరకల్లా నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది,
జ్వరం తక్కువ అయిపోయింది, మంచిగా అయిపోయినా ఇక తర్వాత జర గట్టిగా తిని మంచి చెప్పి తిరుడు పెడితే అయితే మంచిగా కథ అయిపోయింది. దీనికి ఎన్ని కథలా, గిన్ని ప్రచారాలా, గింత అదరగొట్టుడా, ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల ఏమక్కరా? ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం? దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నాను, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి, కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇవి మీడియా మిత్రులు గమనించాలి. ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే. ఇది తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పారు. కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాతం కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది. నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు, ప్రధానమంత్రి చెప్పిండు అతను స్వయంగా. ఏమైపోయింది? ఢిల్లీలో బాగా విజృంభించి పడింది, బొంబాయి సిటీలో బాగా విజృంభించి దబ్బని నాకు వస్తే రాలే కరోనా, నాకు వస్తుందో ఏమో అని వాడు 2 గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇట్లా పెట్టుకున్నాడు. అసలు అక్కడికేమో దొరుకుతలేదు. పూరే బ్లాక్ कर दिए भाई देश भर में. అన్నాక మున్సిపల్ కమిషనర్ ముంబై చాలా గొప్పవాడు ఆయన. దాన్ని ఆడిటింగ్ పెట్టి తీసి మొత్తం దాచినాయన్ని బయటికి తీసి ఇచ్చి చాలామంది రోగులను కాపాడగలిగారు. అక్కడ అక్కర్నులకు ఇచ్చి కాపాడు. అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేస్తే దానివల్ల సంభవించే దుష్పరిణామం, నాకు వస్తుందో ఏమన్న భయానికి అక్కర లేకున్నా కానీ 2 సిలిండర్లు కొనడం ఇంట్లో పెట్టి బ్లాక్ చేసి పరిస్థితి అయిపోయి అన్నీ ఇంజక్షన్లు కొనిపెట్టుకున్నారు, మందులు కొనిపెట్టుకున్నారు, మరి రాలే. ఇది ఇట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి నేను హంబుల్గా మరొకసారి మీడియా వాళ్ళకు అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ డోంట్ ప్రపగేట్ అన్నెసెసరీ. వాస్తవాలు ఉంటే చెప్పండి. ఇంకొకటి కూడా నేను మన హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్పాను, నేను కూడా 50 ఏళ్ళ బట్టి ఈ రాజకీయాలను ఉన్నా. ఏదో పని మీద ఏదో సందర్భంలో ఎన్ని దవాఖానలకు పోయినా, నేను ఉస్మానియాకి పోయినా, గాంధీకి పోయినా, అంతకు లోగాలు వచ్చినప్పుడు పోయిన టీఆర్ఎస్ని అనవసరంగా చంపేస్తే ఎంజీఎం కూడా పోయినా, అవన్నీ నేను పోయిన సందర్భంలో చూస్తాం కదా పరిస్థితి అక్కడ ఏముంది మంచి. అక్కడ ఏం జరుగుతుందండి? ప్రభుత్వ ఆసుపత్రి అనగానే అక్కడికి పోతే జ్వరం వస్తుంది అంటే ప్రచారం చేస్తారు వీళ్ళు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందండి? సత్యమైంది. ఎన్నడన్నా ఉస్మానియా హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? ఎన్నడన్నా గాంధీ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? నీలోఫర్ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా? మన ఎంజీఎంలో బెడ్ ఖాళీ ఉంటుందా? కరోనా కాదు నేను చెప్పేది, కరోనా లేని సమయంలో పోవుడు బరాబరే, డాక్టర్లు చూసుడు బరాబరే, వాళ్ళు సేవ చేసుడు బరాబరే, మంచిగా ఇంటికి పోవుడు బరాబరే, కానీ దాన్ని బదనాం చేసుడా? ఏం దుర్మార్గం ఇది? ప్రభుత్వ ఆసుపత్రులలో నేను శాల్యూట్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ డాక్టర్స్కు. ఎంత వండర్ఫుల్ సర్వీస్ అంటే వాళ్ళు ఎల్లగొట్టరు. పేషెంట్ వస్తే పాపం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేవాడు పేదోడు, ఆ సోయితో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బన బెడ్ లేకున్నా ఒక పరుపు కిందేసైనా కానీ ట్రీట్మెంట్ ఇచ్చి బచాయిస్తారు, ఎలగొట్టరు. దాన్ని టక్కన ఫోటో తీసి పేషెంట్లను నేల మీద బండబెట్టిన ఏం చేయమని రాస్తారు. ఇప్పుడు ఎవరు తప్ప అన్నట్టు ఇది కరెక్టేనా? నిజంగా హాస్పిటల్లో బెడ్స్ లేకున్నా, ఓవర్లోడ్ ఉన్నా ఆ డాక్టర్ ఎక్కువ పరిశ్రమ చేస్తాను, ఆ నర్సులు ఎక్కువ పరిశ్రమ చేస్తాను, వాళ్ళు తిప్పలు పడతానని వాళ్ళు మెచ్చుకునేది పోయి ఇది జరుగుతుంది. ఇది జరుగుడు మంచిదా? నేను ఒక్కరిని మాట్లాడుతున్నా, మీరు అందరూ మాట్లాడాలి మోకాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అంతే కదా? సో ఈ దుర్మార్గాలు మంచి కావు ఇవి. నిజంగా సేవ చేస్తున్న మంచోడు అనాలే, చెడ్డోడు అంటే ఎట్లా? సేవ చేయంగా సేవ చేయించుకున్నాడు తిట్టుడా? ఇది ఎక్కడ అన్యాయం ఇది? సో ఇది కరెక్ట్ కాదు. ఈ పందా సమాజానికి మేలు చేసే పందా కాదు. పాజిటివ్ దృక్పథంతో, మంచి పద్ధతితో, ఒక శాంతియుతమైన సమాజం కోసం అందరం కలిసి కృషి చేస్తే అవుతుంది, రిజల్ట్ బాగా వస్తుంది. అది జరగాల, అది జరుగుతలేదు. పర్టికులర్లీ వైద్య రంగం మీద పెద్ద దాడి. ఇప్పుడు రోగం వస్తుంది, రోగం వచ్చిన వాళ్ళందరూ బతారా? గాసరం బాగా కొందరు పోతారు ఆటోమేటిక్గా కదా. దానికి డాక్టర్ మీద దాడి చేసుడు, వాళ్ళని గొట్టుడు కట్టుంటుందా? ఇది కూడా పద్ధతేనా? సమాజానికి ధర్మమా? వైద్య సేవలు ఎంత గొప్ప అంటే అవసరమైన సందర్భంలో ఎంత గొప్పగా స్పందిస్తారంటే, మొన్న మనం ఇంటింటి జరస్వర్వేని పెట్టిన నేను సిఎస్ గారితో మాట్లాడితే ఆయన చెప్పిండు,
చేద్దాం సార్ ధైర్యంగా పోదాం. భయపడతాను గద గద వణుకుతాను. ప్రతి ఇంటికి పోయినట్టు ఏ ఇంట్లో కరోనా ఉండొచ్చు, ఆయనకు అంటచ్చు కదా పాపం. మన ఆశా వర్కర్ కావచ్చు, మన ఏఎన్ఎం కావచ్చు, మన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎవరికన్నా కావచ్చు, అంటుకోవచ్చు కదా. కానీ నిజంగా నేను వాళ్ళకు 2 చేతులెత్తి దండం పెడుతున్నాను మన ఆశా వర్కర్లకు. మీరు కూడా సపోర్ట్లు బాగా కొట్టాలి. వాళ్ళకు మనం ఎంత దండం పెట్టినా తక్కువనే. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలే. ఇంటింటి జర సర్వే చేయాలంటే ప్రతి ఇంటికి పోయి 2 సార్లు చేయమంటే 2 సార్లు చేసినటువంటి వాళ్ళు మన తెలంగాణ ఆడబిడ్డలు, మన ఏఎన్ఎంలు, మన ఆశా వర్కర్లు అందరూ కూడా చేశారు పాపం. మెడికల్ కిట్ కూడా తీసుకుపోయి ఇచ్చారు. ఎందుకంటే ఏమవుతుంది, కరోనా పెద్ద బీమారి పడాయి రాగానే జల్దీ సూచరించుకున్నాం అనుకో సత్తలేరు. ఎవడైతే సుతాంతి ఏలుండి పోతావో అవుతాడో అయితే మించుకొస్తాను, చచ్చిపోతాను. కరోనాకు బెస్ట్ దానికి దెబ్బ బ్రహ్మాస్త్రం ఏంటంటే అర్లీ ట్రీట్మెంట్. తొందరగా అనుమానం రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి, మనకు అందుబాటులో దగ్గరికి పోవాలి, చక్కగా చూపించుకోవాలి. ఈజీగా బతుకుతున్నారు వాళ్ళు, ఇబ్బంది కూడా అవుతలేదు. కాబట్టి ఆ ఏఎన్ఎంలు మన అంటే ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేసేటువంటి మొత్తం వైద్య వ్యవస్థ రాత్రి మొదలు పనిచేసింది. రివ్యూ చేస్తుంటే ఇక ఖమ్మం జిల్లా ఆంధ్ర బార్డర్ మీద ఉన్న సార్ అడగోలు రోగం పడైంది. ఇటు అటు పోతాడు, అటు ఇటు పోతాడు, మనకి కంట్రోల్ లేదు. ఎక్కువ ఉన్నదంటే నేను రిజీవ్ గారిని మన హెల్త్ సెక్రటరీని బతిమాలి, మీరు ఓన్గా ఆడెక్కున్నది ఆడికే పోండి, హైదరాబాద్ విడిచిపెట్టనని చెప్తే కార్లో పోయినరు, హెలికాప్టర్లు పోయినరు, ఎట్లా పోను అట్లా పోయినరు. ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఉండేనో అక్కడ ప్రత్యేకంగా మొత్తం వైద్య బృందాలు పోయి కూర్చొని కూడా సేవ అందించి వచ్చింది. దీన్ని మనం మెచ్చుకోమే, దీన్ని పొగడమే తప్పు కదా. కాబట్టి ఈ పద్ధతి సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ప్రజలను కూడా కోరుతున్నా. ఆ ఒక పాజిటివ్ దృక్పథం మన లోపల రావాలి. ముఖ్యంగా మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా హాస్పిటల్ సందర్శించి షెబ్బాష్ గొప్పగా పనిచేస్తాను మా యొక్క సిబ్బంది అని వాళ్ళు మెచ్చుకొని రావాలి. ఇంకా 4 ఎక్కువ పని చేస్తారు, వాళ్ళు 1 గంట ఎక్కువ కష్టపడతారు. పడ్డరు, రాత్రి లేదు పగలు లేదు. 2 డిపార్ట్మెంట్లు, ఇటు హెల్త్ కావచ్చు, అటు పోలీస్ కావచ్చు, బాగా అద్భుతంగా పనిచేసింది. ఈరోజు మనము 2% లోపలికి పోతున్నాం దగ్గర. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే వీఆర్ గోయింగ్ డౌన్ 2% లోపలికి వెళ్ళిపోయినాం. చాలా జిల్లాలు 0% పోయినాం. సగం జిల్లాలో నో కరోనా రాష్ట్రంలో. మొన్న అన్లాక్ చేసే ముందు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పిలిచి మాట్లాడి ఏది కరెక్టు అంటే, సార్ లేదు మన దగ్గర ఉదయం నుంచి ఆ సాయంత్రం 6 దాకా కుల్లనే పెట్టినాం కదా, వ్యాప్తి అయితే గప్పుడే కావాలి, వ్యాప్తి అయితే లేదు. లాజిక్, సింపుల్ లాజిక్ వాళ్ళు చెప్పింది. కుల్ల ఇచ్చి పెడితే అయిపోవాలి కదా, అంత టైం కుల్ల ఇచ్చినప్పుడు. అప్పుడు కాలేదు కాబట్టి ఇక కాదు, దబ్బన వస్తుందా రాదా తెలియదు, రావద్దని దేవుని మొక్కుదాం. మేము అన్ని రకాలుగా తయారున్నాం ఫేస్ చేయడానికి. వస్తే గిస్తే అక్టోబర్ తర్వాత వస్తుంది, ఈ మధ్యలో రాదు. కాబట్టి మనం పేదలు చచ్చిపోతారు, ఆయన పని చేసుకొని అన్నం లేక చచ్చిపోతారని చెప్తే అప్పుడు లాక్డౌన్ అయితే తీసినాం. వాటికనే ఎత్తేసినామా? అందులో కూడా మాట్లాడే కొండి ఇవానికి ఒక్కరికే పట్టి ఉన్నట్టు, మాకు పట్టలేనట్టు, మేము ఆలోచన చేయనట్టు ఇట్లున్నది కథ. సరే మంచి మాట, వాళ్ళ తెలుగుకే వదిలేద్దాం. ఇది జరుగుతుంది. అయితే హాస్పిటల్ బిల్డింగ్ హెల్త్ సెక్రటరీ గారికి, రమేష్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్, ఈ 200 ఎకరాలు మీరు దృష్టిలో పెట్టుకొని టోటల్ రీలొకేషన్ చేయండి. ఆ ఎంజీ దవాఖానా కూడా అంత పాత పడిపోయి సిలుం పట్టేట్టు అయిపోయింది. అది ఉంచుదామా దెబ్బ పెడదామా అది కూడా ఆలోచన చేయండి. తీసి పారేస్తే పీడపోతే పోతుంది. ఏమంటారు? తీసేయాలి కదా. సున్రే సోమేష్జీ, మొత్తం తీసి కొత్త దవాఖానా కట్టుకుందామా? డన్. సో నౌ లుక్ ఫర్ డెమాలిషన్ ఆఫ్ ఎంజిఎం. మరి ఈ లోపల పేషెంట్లకు బాధ లేకుండా ఏడబెట్టినాడు పెట్టరు సుమా. ఎస్, ప్లాన్ ఏం చేయండి అంటే మొత్తం కలిపి ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడున్న ఎంజిఎం ఏం కావాలంటే ఎక్స్క్లూజివ్ మాతా శిశు సంరక్షణ కేంద్రం కావాలి. 1500 మంది లేడీస్ వచ్చిన ప్రసూతి కంటే కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేసేటట్టు కావాలి. అంతే కదా? అటువంటి గొప్ప కేంద్రం రావాలి. దాన్ని ప్లాన్ చేయండి. ఈ ఐ హాస్పిటల్ ఇవన్నీ కలిపి ఏం చేస్తారో దయాకర్ రావు గారు, జిల్లా కలెక్టర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇంచిచ్చి గొలుగుండ్రి. ఎంత గొప్పగా మీరు తీర్చిదిద్దారో మీకు జనం దండం పెడతారు. నాదేమో ఇక నాది 7 గాయత్తానం అంటారు కదా, నేను ఆడాడపోయి చెప్తా ఉంటా పోతూ ఉంటా. చేసే జిమ్మేదారి మీద ఉంటుంది, స్థానిక నాయకులు ఉంటుంది. మీరు ఎంత బాగా చేయించుకుంటారు, ఎంత గొప్పగా తీసుకొస్తారు అనేది మీ మీద ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ఉండబడేటువంటి మంచి డైనమిక్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. మా వినయ్ భాస్కర్ అయినా, మా రవీందర్ అయినా, స్థానిక ఎమ్మెల్యేలు కూడా గొప్పనే ఉన్నారు, ఈ మంత్రులు బాగున్నారు. మరి మీరు పోయి ఎంపీ గారు అందరూ కలిసిపోండి, వీలు వాళ్ళనకుండా పోయి నిలబడి చూసి దాన్ని కొలిపించి మనసు పెట్టి ఏది ఎట్లా వస్తే బాగుంటుంది అనేది తయారు చేసి ఫైనల్ నాకు చూపించి అందరం కలిసి దాన్ని క్యాబినెట్లో పెడదాం, ఆమోదించుకుందాం. దానికి ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, ఓ 2,000-3,000 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, పెడదాం, పెట్టి తీసుకొద్దాం. లక్షల మంది, కోట్ల మంది ప్రజలకు అది ఈ ప్రాంతం అంతా, ఈ రాష్ట్రం అంతా పనిచేస్తుంది కాబట్టి చాలా గొప్పగా దాన్ని తేవాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఐ ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్, యువర్ కాన్సన్ట్రేషన్. మీరు కూడా దీన్ని పట్టించుకొని బ్రింగ్ అప్ ఏ బ్యూటిఫుల్ హెల్త్ ఫెసిలిటీ ఇన్ ద సిటీ ఆఫ్ వరంగల్. తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉంది, ఇక్కడి నుంచి అనౌన్స్ చేద్దాం అనుకున్నా నేను. గ్రామాలు పట్టణాలు బాగు చేసేదానికి కొంత జరుగుతూ ఉంది పని, జరగాల్సినంత బాగా జరుగుతలేదు. దయాకరం ఎలాగో మాట చెప్పి తప్పించుకున్నాడు. చేస్తానం మేము మంచిగానే చేస్తానం కానీ మమ్మల్ని అనద్దు ముఖ్యమంత్రి. పట్టుబడి చేయాలి. ఇంతకుముందు లేని ఇక్కడ సమకూరినాయి. ఇప్పుడు ప్రతి ఊళ్ళో ట్రాక్టర్ రాగలిగింది, ప్రతి ఊళ్ళో చెట్లు కనపడుతున్నాయి, ప్రతి ఊళ్ళో నర్సరీ ఉంది. కొంత మున్సిపాలిటీలో జరుగుతలేదు అనుకున్న ప్రకారం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నేను నిన్న కూడా చెప్పిన ఉపన్యాసాలు ఈరోజు కూడా చెప్తున్నాను. రాజకీయాలలో ఒక అలవాటు అయిందండి, నేల విడిచి సాము చేయడం. పని ఒక కాడు ఉంటుంది, చేసుడు ఇంకో కాడు ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం గ్రామాలు మొత్తం బ్రహ్మాండమైనటువంటి పచ్చదనంతో, పరిశుభ్రతతో, ప్రతి నీళ్ళు ఫ్రెష్గా మంచినీళ్ళతో, ఆరోగ్యం జబ్బులు రాకుండా ఉండే గ్రామాలు కానీ పట్టణాలు కానీ, అంతకు మించిన టార్గెట్ ఏముంటుందండి ప్రభుత్వానికి? అంతకు మించిన పని ఏముంటుంది? మీ ప్రజలందరూ ఎక్కడున్నారు? అయితే గ్రామాలలో ఉన్నారు, లేకపోతే పట్టణాలలో ఉన్నారు. ఇవి చాలా గొప్పగా ఉన్న తర్వాత ఇంకా మీరు సాధించదలుచుకునేది నాకు అర్థం. ఇంకేదంటే వేరే సంగతులు చూసుకోండి. దీన్ని మించిన పని లేదు. ఇప్పుడు జర్రంతా మనం దారి పెట్టినాం, కొంత దూరం వచ్చినాం. ప్రతి ఊళ్ళో నర్సరీ ఉంది, ప్రతి ఊళ్ళో చెత్త వేసేసే ట్రాక్టర్ ఉంది, ప్రతి ఊళ్ళో వైకుంఠ ధామాలు కడుతున్నాం. 98.6% అది. వైకుంఠ ధామం అంటే ఆశామాషగా తీసుకునే సబ్జెక్ట్ కాదండి. ఇంట్లో మనిషి చచ్చిపోతే మన దేశం పరిస్థితి ఏంది? గౌరవప్రదంగా వాళ్ళని సాగనంపుతాం. రెస్పెక్టబుల్ డిస్పోజల్. తీసుకుపోయి పారేయం కదా, ఇట్లా పెంట మీద వాడేస్తామా? పడేయం. గౌరవప్రదంగా సాగనంపడం అనేది మన సాంప్రదాయం. జాగ ఉన్నాడో మన జాగలో పోయి కాలబెట్టుకుంటాం. మరి జాగ లేనివని పరిస్థితి అండి. ఏం చేయాలా? ఎక్కడికి పోవాలా? ఒకవేళ ఆ పరిస్థితి మనకే సంభవిస్తే ఇంట్లో సచ్చిన మనిషి గురించి ఏడవన్నా, లేదా ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో తెలియక ఏడవన్నా, దేనికి ఏడవాలా? చాలా పెద్ద బాధ. కొద్దిగా డీప్గా పోతే అర్థమవుతుంది. ఆ మధ్యలో వచ్చింది ఒకడు ఎవడో పాపం గతి లేక 21 కిలోమీటర్లు తల్లి శవం పెట్టుకొని సైకిల్ మీద చూసినాం మన అందరం. మరి పెదవులు తప్పరితే ఎట్లా? అటువంటి సంభవం మనకు రావద్దు కదా. రావద్దంటే మొత్తం పట్టుబట్టాలి. ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ప్రజల అవసరాలకు అవసరమైనటువంటి అన్నిటినీ క్రియేట్ చేయాలి. ఆ పని జరుగుతుంది. 98.6% అయింది. ఇక కొత్త కావాల్సింది, అది పూర్తి కావాలి. దానికోసం ఇటువంటి కొరవ పనులు ఎవరైతే చేయని ఉన్నారో ఒక జడత గట్టిగా బట్టి వాళ్ళని చేయించడం కోసం మళ్ళా ఒకసారి మనం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం తీసుకోవాలి. చూసినావా? సపోర్ట్ కొడుతుంది. అది జరగాలని వాళ్ళ ఉద్దేశం ఉంది. కాబట్టి వచ్చే నెల జూలై 1 నుంచి జూలై 10 దాకా 10 రోజులు ముమ్మరంగా చిన్న అధికారి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా, సర్పంచ్ నుంచి చీఫ్ మినిస్టర్ దాకా మనం ఏం పని చేయకుండా ఈ పల్లె ప్రగతి మీదనే పడదాం. బాగుంటుంది కదా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అండ్ హరితహారం 3 క్లబ్ చేసి పోదాం. ఆ రకంగా పెట్టుకుందాం. దీనికోసం ఈ నెల 26వ తేదీ నాడు మినిస్టర్లు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా అడిషనల్ కలెక్టర్లు, జిల్లా డిఆర్డిఓ అధికారులు, వీళ్ళతోని హైదరాబాద్లో సమావేశం కూడా పెట్టుకుందాం. ఆ రోజు మొత్తం ఎజెండా ఫైనల్ చేద్దాం, కావాల్సిన పరిస్థితి చేద్దాం.
జూలై నెలకు స్థానిక సంస్థలకు ఇచ్చే ఫండ్స్ అని విడుదల చేద్దాం. చాలా పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రజలకు నేను ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీరయ్య గారిని ఇప్పుడు నేను పిలిచి మాట్లాడిన, డయాస్ మీదకి పిలిచి కూర్చోండి మాట్లాడిన. నేను జిల్లా శాసనసభ్యులకు, జిల్లా మంత్రులకు, జిల్లా ఇతర నాయకులకు, ఇరిగేషన్ అధికారులకు నా విజ్ఞప్తి, దేవాదుల ప్రాజెక్టు కంప్లీట్ అయింది. అంటే ఇంకా పూర్తి కాలం ఇంకా కొంత కొరవ ఉంది, కానీ సమ్మక్క బ్యారేజ్ కంప్లీట్ అయింది. అక్కడ ఇంద్రావతి, ప్రాణహిత 2 నదుల నీళ్ళు వస్తాయి దానికి. ఇప్పుడు పోతూనే ఉన్నాయి నీళ్ళు అక్కడ. అందులో 7.5 టీఎంసీల నీళ్లు 365 రోజులు నిల్వ ఉంటాయి. మరి దానిలో మన కరువు ఎట్లుంటుంది వరంగల్లో? తెలంగాణ ఉద్యమంలో నేను చాలా పెట్టిన లొల్లి, అనేక మీటింగ్లలో మాట్లాడింది ఏంటంటే నాకు కోపం వచ్చి మాట్లాడుతుంది. గోదావరి నది ఒరుసుకుంటూ పారే జిల్లాలలో కరువు ఎట్లుంటుందా సన్నాసులారా అని అప్పుడు అడిగేది. మరి కరువు ఎట్లుంటుంది? ఉండద్దు కదా. వరంగల్ జిల్లాలో కరువు మాయం కావాలి. అప్పుడప్పుడు మా ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి గారు అదేదో ఊరు చెప్తారు, మా రాజయ్య గారు వేలేరు మండలం రావాలి సారు, ఇంకా ఈ ఊరికి రావాలి, సిల్కూరు మండలం గురించి చెప్తారు. నేను దయాకర్ అవుతున్న కూడా నేను మంచోని కాను సుమా అంటే నాతో పెట్టుకోవద్దు. మరి ఈ ఊరు ఆ ఊరు కాదు. ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు నా సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడనే. నో విలేజ్ షెల్ బి లెఫ్ట్ అవుట్. దేవాదుల వరంగల్ జిల్లాకే అంకితం. ఆ నీళ్ళ సుక్కను ఇంకా ఏ జిల్లాకి ఇచ్చే అవసరం లేదు. మల్లన్న సాగర్ నుంచి ఆలేరు, ఆ జనగామ కింద ఉన్న జనగామ పాత్ర మనది అనుకో, ఆలేరు బీలేరు ఉంటే తీసి దానికి అటాచ్ చేసేయండి. ఎంటైర్ దేవాలయం నుంచి సక్ చేసే ప్రతి డ్రాపు వరంగల్ జిల్లా కరువు ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాలు, అవి స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గం ఉన్నాయా, వర్ధన్నపేట ఉన్నాయా, పలానా కాడు నాకు సంబంధం లేదు. యాడుంటే గాడ నీళ్ళు పోవాలి. అగమేఘాల మీద పనిచేయండి. 100 కోట్ల స్పెషల్ గ్రాంట్ కాబట్టి నేను ఇప్పిస్తా. ఆ పైప్ లైన్ ఏమన్నా ఏమేయన్నో వీరయ్య గారు మీరు మంచి అధికారి, మీ టీం అంతా రెడీ కానిరి. మీరు తక్షణం ప్లాన్ చేసుకొని హైదరాబాద్ రండి, స్మిత గారితో కూర్చోండి. మీకు డబ్బులు ఎంతగానో రిలీజ్ చేపిస్తాం. నాకు నెలవారీ 8 రోజుల్లో పని కావాలి కదా ముచ్చటిగా. ఓకే కదా? దయాకరావు గారు నా పని అయిపోయింది. ఇప్పుడు రాజయ్య గారు, రాజేశ్వర రెడ్డి గారు మీరు వీళ్ళని పట్టుకోండి. ఇక చేసేదాకా ఇవ్వకుని వీళ్ళని తిననీయకుని పండనీయకుని. ఏ ఊరు లేదు, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, ఏ మండలం లేదు, ఈ మండలం లేదు. వర్ధనపేట ఎమ్మెల్యే గారు రమేష్ గారు ఉన్నారా, ఆ వారి కూడా కానియమని ఉంటే మీ ఏరియాలు కూడా ఆ సంఘం ఉంటే సంఘం ఏది ఉంటే కదా. ఇక ఆ దేవాదుల నీళ్ళు అంటే బయటికి పోవద్దు, అవసరం లేదు. అక్కడ మల్లన్న సార్ వచ్చింది మీకు సజీవ జలధారాలుగా మారాలి. నిన్ను వస్తుంటే ఇవాళ కూడా వస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు చూసిన తెలంగాణకు, ఇవాళ చూస్తున్న తెలంగాణకు. ఆయన చచ్చిపోయిన నా దురదృష్టం. జయశంకర్ గారు ఇవాళని పోయి పార్కులైన దండ కూడా వేసిన నేను. ఆయన చాలా గొప్పోడు. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మనుషులు ప్రపంచంలో. చివరి దశలో ఆయనతో కలిసి నేను ఆయన ఇద్దరం కలిసి ఒక 7-8 సంవత్సరాలు పనిచేసిన. ఎంత చాలా ట్రెమెండస్ మనిషి అంటే చాలా గొప్ప అంటే గొప్ప మనిషి. ఒక నిమిషం చెప్తాం, ఆయన జయంతి ఉంది కాబట్టి, వర్ధంతి ఉంది కాబట్టి. నేను 2 విషయాలు అడిగినాను. 69లో ఉద్యమం ఫెయిల్ అయింది కదా, ఏం చేసినారు అని అడిగి. ఏం చేయాలి అప్పటికి పెద్ద పెద్ద నాయకులంతా పోయినరు, మేము మిగిలినాం కొంతమంది. అక్కడక్కడ సభలు పెడదాము, బడ్జెట్ రాగానే లెక్కలు రాసి పెడదాము, తెలంగాణకి ఏమన్యాయం జరుగుతుందని. అట్లా ప్రయత్నం ఉంది. మీరు మీటింగ్లకు పోతే మరి ఎంతమంది వస్తారో అని అడిగాను. ఇక 15 మంది, 20 మంది, 30 మంది, 40 మంది గంతే వస్తారు. మరి ఆ 10-15 మందితో ఏం చేస్తాం అనుకున్నారు, ఎట్లా వస్తాం అనుకున్నారు తెలంగాణ? ఆయన ఒకటే మాట అన్నాడు, సావన్ బతుకని సత్యదాకా తెలంగాణకు ఉండాలని అనుకున్నా, అలా కాంప్రమైజ్ కాదలుచుకోలే. ఎన్నటికన్నా నియాసంతో వాడు వస్తాడు కదా నా ఆశ ఉండే. మాకు వచ్చే వరకు ఆ తాలూకాకు ఒక 5-10 మంది రెడీ ఉంటే, జై తెలంగాణ అంటూ ఉంటే మళ్ళీ అది స్టార్ట్ అయిపోతున్న ఉద్దేశంతో దాన్ని సజీవంగా ఉంచాలని చెప్పి మేము ప్రయత్నం చేసినామని చెప్పి.
రెండు విషయాలు. అయ్యదేవర కాళేశ్వరరావు అని చెప్పి ఒక ఆంధ్ర నాయకుడు, అప్పుడు వెనకడ స్పీకర్ ఉండే ఆయన, జయశంకర్ సార్ ఇక్కడ మర్కజీ స్కూల్లో చదువుకునే టైంలో ఆయన వచ్చి అడ్డం పొడుగు మాట్లాడితే రాళ్ళనుకొని కొట్టిరు. లాఠీ చార్జ్ అయింది, జయశంకర్ దెబ్బలు తిన్నాడు దాంట్లో. అక్కడ జై తెలంగాణ అన్నా అంటే ఆ రోజు నేను చచ్చిపోయేదాకా దాని గురించి విడవదలుచుకోలేసిన నినాదం ఆయన విడవలే. 56 ఏళ్ళ సుదీర్ఘకాలం విద్యార్థి దశ నుంచి తన చివరి దశ దాకా ఒక నినాదం మీద ఉండు, ఒక పట్టు పడవకుంటే ఉండు, ఒక సిద్ధాంతం మీద ఉండంటే చిన్న విషయం కాదు. ఆయనకు మనందరం కలిసి నివాళి అర్పించాలి, గొప్ప సపోర్ట్లు కొట్టాలి. ఆయన ఎంత తలుచుకుంటే మనకు తెలంగాణకు అంత బరకత్ ఉంటుంది, అంత గొప్ప మనిషి. జోహార్ జోహార్. అట్లా అటువంటి మహనీయుడు పుట్టిన జిల్లా ఈ వరంగల్ జిల్లా. చాలా తపన పడింది. నేను అక్కడ కామారెడ్డిలో ఇక్కడ చెప్పిన నేను మిషన్ కాకతీయ చాలామందికి తెలంగాణ వచ్చినాక పెట్టామనుకుంటారు. సారీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తరుణంలో 4 నెలల ముందు ప్రకాష్ కూడా తెలుసు, అది ఈ ప్రకాష్కి తెలుసు బాగా. 4 నెలల ముందు ఢిల్లీలో నా నివాసంలో ఆర్ విద్యాసారావు ఆయన కూడా చనిపోయిండు. ఆయన నేను జయశంకర్ తెలంగాణ వచ్చేటట్టుంది, వస్తే యాడికెళ్ళి పని మొదలు కావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే ఆ కాకతీయ రాజులు పుణ్యం కట్టుకొని చెరువులు తవ్విండ్రు, కానీ మొత్తం చెడిపోయింది. అక్కడి నుంచే మనం మొదలు పెట్టాలి తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పి ఆ రాజుల పేరు పెడితేనే మనకు బరకత్ ఉంటుందని దాని పేరు మిషన్ కాకతీయ అని పెట్టి, తెలంగాణ రావడానికి 4 మాసాల ముందు ఆ పేరు ఖరారైంది. అట్లా చేసినాం. ఆయన ధన్యుడు. సరే, ఆయన చనిపోయాడు పాపం. ఆ 2 రోజులు బట్టి ఆయన తెలంగాణ వచ్చినాక వస్తే తృప్తిగా చేస్తుండే. నేను కూడా బాగా ఏడ్చిన ఆ రోజు, అందరం బాధపడ్డాం. అయినా ధన్యజీవి, ఆయన కళ నెరవేరింది. ఇవాళ ఆయన ఏదైతే కోరిండో అది జరిగింది. అదే ప్రకారంగా మిషన్ కాకతీయ కూడా చేసుకున్నాం. అదే ప్రకారంగా వృత్తి పని వాళ్ళని కూడా కాపాడుకుంటూ పోతున్నాం. ఎవరో ఒక్కరు బాగుపడితే మంచిది కాదు, అందరూ బాగుపడాలి. యాదవ్ సోదరులకు గొర్రెల పంపిణీ చేసినాం. 7.5 లక్షల దరఖాస్తులు వచ్చింది. దాంట్లో దాదాపు 3,75,000 మంది దాకా ఇచ్చినాం. ఇంకో 3,50,000 మందికి ఇవ్వాల్సింది. మొన్ననే నేను అధికారులకు ఆదేశం ఇచ్చిన 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ఈ లాక్డౌన్ ఎత్తేసినాక స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మరొక 3.5 లక్షల యూనిట్లు త్వరలోనే పంపిణీ కూడా చేస్తామని ఈ వరంగల్ ద్వారా నేను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా. దీని తర్వాత బోరు కొడుతుంది కదా అంటే మీరు వ్యాపారం మీరు తిని కూర్చున్నట్టు కనబడుతుంది. నాకేమో కడియం సీఆర్ గారు అన్నం పెడతాడు, మళ్ళీ ఈడికెళ్ళి మేము యాదగిరికి పోవాలి. ఒక 2 ముచ్చట్లని జోకులు కాదు, 2 విషయాలని చెప్తాను నేను. నిన్న కూడా నా స్పీచ్ మీరు చాలామంది వినుంటారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా బాగుపడాలి, ఒక ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం. ప్రయాణం జరుగుతుంది. ఏది పట్టించుకో మనం పేదరికం క్రైటీరియా తీసుకుంటాం, అవసరం క్రైటీరియా తీసుకుంటాం. కులము, మతం, జాతి, వీ డోంట్ కేర్. ప్రజలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ గురించి పనిచేసుకుంటూ పోవాలి. దాని గురించి జరిగే దానిలో రైతుల గురించి చేసినాం. రైతు కులంలో ఎవరికి ఎకరం జాగుంటే వాడు రైతు. మంచి కార్యక్రమాలు తెచ్చినాం, ప్రపంచమంతా శ్లాఘిస్తున్నది దాన్ని. యుఎన్ఓ కూడా పొగిడింది. రైతు బంధు చాలా గొప్ప కార్యక్రమం, రైతు బీమా కూడా చాలా గొప్ప కార్యక్రమం. వాళ్ళు చచ్చిపోతే పాపం బదాల పడదు, అట్లా కాకుండా అయిపోయింది. ధరణి పోర్టల్ చాలా గొప్ప పని చేసింది. నిశ్చింతగా ఉండొచ్చు. ఇప్పుడు ధరణిలో నా భూమి వచ్చిందని నన్ను ఎవ్వడు ఏం చేయలేడు ఈ ప్రపంచంలో. మునుపు విఆర్ఓ దయ ఎవరికి రాస్తాడో వీంది ఎవరికి రాస్తాడో పెద్ద పంచాయతీ ఉండే. ఇప్పుడు ఆ బాధ లేదు, ఎవడు రాయలేడు. విఆర్ఓ కాదు, ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జాయింట్ కలెక్టర్ కాదు, కలెక్టర్ కాదు, చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ మినిస్టర్, ఎవడు కూడా మార్చలేడు. సిస్టమే మారుస్తుంది తప్ప వ్యక్తులు మార్చరు. నో వన్ హ్యాస్ ద పవర్. 3 రకాలుగానే భూ మార్పిడి జరుగుతుంది. అమ్మితే, కొనుగోలు చేస్తే, రెండవది చచ్చిపోతే వారసులకు ఫౌతి ద్వారా వస్తుంది, మూడవది వాళ్ళని దానం మీద తలుచుకుంటే గిఫ్ట్ డీడ్ ద్వారా మారుతుంది. ఇంతకు మించిగా మారదు. కాబట్టి రైతాంగం నిశ్చింతగా ఉండవచ్చును.
ఏం బాధ లేకుండా ఉండవచ్చును, చాలా చక్కగా ముందుకు పోవచ్చు. వాళ్ళకి ఆ పీడ వదిలింది, కానీ ఇంకో చిన్న కొండి ఉన్నది, గెట్టు పంచాయతీ. అది ఒక్కటి తీరితే ఆయనతో పోతుంది పంచాయతీ. దానికోసం ఈ మధ్యనే సర్వే, మొత్తం టోటల్ సర్వే చేయాలను. ఇవి చేయాలంటే గవర్నమెంట్కి సాహసం కావాలి. ఇవి చిన్న వాటికి నోటికెళ్ళి మాట్లాడితే అయ్యే పనులు కావు, చాలా పెద్ద వ్యవస్థ. ధరణి దేవానంటేనే నాకు 3 ఏళ్ళు పట్టింది, 3 సంవత్సరాలు. అనేకమైన పరిశ్రమ చేస్తే ఇప్పుడు ఆ రూపంలో అది వచ్చింది. టోటల్ సర్వే ఇలా చాలా ఉంటారు వాళ్ళు, పైరవకాలు, కథ, కార్ఖాన. ఇప్పటికీ వాళ్ళకి చాలా బాగుంది నా మీద. ఈ ఆడికెళ్ళి మోపైన మానవట్ల మనం వచ్చినాయి, తప్పకుండా ఉండరు కదా. ఇప్పుడు బంద్ అయిపోయింది వాళ్ళకు, వాళ్ళ దుకాణం క్లోజ్ అయిపోయింది. ఎవడు వచ్చేటోళ్ళు లేడు, సూర్యుడు కొట్టలేడు. ఏమక్కర్నది? నా భూమి నాకేముండే, నా ధరలో వచ్చే నా పాస్బుక్ నా జేబులో, ఇంకేం పంచాయతీ? ఈ సర్వే కాడ కూడా కొంత పంచాయతీలు చేస్తారు. నేను ఎమ్మెల్యేలను, మంత్రులను కోరుతున్నా, 2-3 విషయాలని మనకు వాటిని పరిష్కారం చేయాలి. ఒకటి టోటల్ ల్యాండ్ సర్వే. ఏం చేస్తారు? దానికి కోఆర్డినేట్స్ అని ఇస్తారు. కోఆర్డినేట్స్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. వాటి ఆధారంగానే హద్దులు నిర్ణయిస్తారు. దాన్ని ఇక ప్రపంచంలో ఎవడు మార్చలేడు. భూమండలం ఉన్న రోజులు దాన్ని ఎవడు మార్చలేడు. అది రావాలనేది కేసీఆర్ కళ. 100% వస్తుంది. ఈ ప్రాసెస్ తొందరనే మొదలవుతుంది. చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ మాట్లాడి చేస్తున్నారు. ఇది జరిగే క్రమంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కోఆర్డినేట్ చేయాలి. చిన్న చిన్న తగాదాలు రాకుండా, పంచాయతీ రాకుండా దాన్ని చెప్పి సెటిల్ చేసుకుంటూ పోతే శాశ్వతంగా ప్రజలకు ఆ నివారణ, బాధ నివారణ అయిపోతుంది. ఈ అక్రమార్కులు, దుర్మార్గులు, బలిసిన వాళ్ళు, బక్కోళ్ళను సతాయించకుండా అయిపోతుంది. కాబట్టి అది కూడా మంచి కార్యక్రమాన్ని వరంగల్లో చెప్దామని పెట్టుకున్నాం. ఆ విధంగా మనం ముందుకు పోదాం. అట్లానే కంటి వెలుగు కార్యక్రమం చేసినాం మనం. భారతదేశ చరిత్రలో ఇక్కడ జరగలే, ఎవరు చేయలే. 50 మంది ప్రజలకు ఇచ్చిన వీలు వాళ్ళని లెక్కలేదు. దానికి కూడా కులం లేదు, మతం లేదు, జాతి లేదు. పరీక్షలు చేసినవి ఇచ్చినాం. 50 లక్షల పైచీలు కళ్ళద్దాలు కూడా పంపిణీ చేసినాం ఫ్రీగా. అద్భుతమైన కార్యక్రమం, ఎప్పుడు వెళ్ళి చేయలే. అటువంటి కార్యక్రమంలో ఒక చివరి ఘట్టంలో ఆగిపోయినాం. అది వరంగల్ నుంచే ఆపిన దాన్ని. ఆపరేషన్లు చేస్తామని చెప్పినాం కానీ చెయ్యలే, స్టార్ట్ చేయలే ప్రభుత్వం. కానీ ఎవడో సంస్థ, వేరే సంస్థ చేస్తే ఉన్న కాళ్ళు పోయినాయని ఒక పేపర్లు రాసి పెద్ద గడబడి చేస్తారు. కంటి వెలుగులో చేసి, కంటి వెలుగులో అసలు ఆపరేషన్ చేయలే మనం. అంత మంచి కార్యక్రమాన్ని కూడా ఒక చిన్న దుష్ప్రచారం ఆపేస్తుంది. సమాజానికి ఎట్లా నష్టం జరుగుతుంది అనడానికి ఇట్లాంటి సంకేతం. కాబట్టి అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకున్నాం. ఈ సర్వేకి పోతాం. ఇటువంటి ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వేసుకుంటూ పోతున్నాం. అదే పద్ధతిలో కొనసాగుదాం. వరంగల్ చాలా చైతన్యమైన జిల్లా, ఉద్యమాల జిల్లా, అవగాహన ఎక్కువ ఉన్న జిల్లా, విద్యా సంపన్నులు ఉన్నటువంటి జిల్లా, ఉద్యమంలో కూడా గొప్పగా ఉజ్వలంగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్న జిల్లా. ఇక్కడ సభ పెడితే 10 లక్షల మంది, 15 లక్షల మందితో సభలు మహాగర్జనలు జరిగినటువంటి జిల్లా. కాబట్టి మీకు పుష్కలమైనటువంటి అనుభవం, ఆ కమిట్మెంటు అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి నేను మీతో ప్రార్థించేది, కొన్ని శాశ్వతంగా పోయిన ఈ సమస్యలు ఇంకా పోవాల్సిన వాటిని చేసుకుంటూ మనం ముందుకు పోవాలి. త్వరలో మీ ముందుకు చాలా కార్యక్రమాలు వస్తాయి. రజక సోదరులకు అధునాతనమైన దోపిఘాట్లు వస్తాయి. నాయి బ్రాహ్మణ సోదరులకు మోడర్న్ సెలూన్స్ వస్తాయి. ఇది కొంతమందికి తెలియదు, చెప్తే బాధ. రజక సోదరులు అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయలేదు అనుకుందాం. మనం ఇట్లా శుభ్రంగా బట్టలతో వస్తాం, అడిగి గబ్బులు వేసిపోతాం, అంతే కదా. నాయి బ్రాహ్మణ సోదరులు వాళ్ళ పని అనుకుంటే వాళ్ళ పని కాదు, సామాజిక సేవ అది. నాయి బ్రాహ్మణ సోదరులు మనం జుట్టుగా తీయలేదనుకో, ఎట్లుంటే మనం గుడ్డేరులో తయారవుతాం. కరెక్టా కాదా? అప్పుడెప్పుడు మహాత్మా గాంధీ గారి ఆత్మకథలు రాసిండు ఆయన. ఆడు ఉన్నప్పుడు వాడు కటింగ్ చేయాలంటే ఆయనే కటింగ్ చేసుకోకపోతే అంత ఆగమాగం అయిపోయి ఇబ్బంది అయిందని మహాత్మా గాంధీ అంతలోనికే చెప్పలే బాధ. సో అట్లా అది సామాజిక బాధ్యత.
మొత్తం సమాజం యొక్క పని వాళ్ళు చేసేది. దాన్ని అర్థం చేసుకొని ఆ కార్యక్రమం కూడా మంచిగా జరిగేటట్టు చేస్తే మనం పరిశుభ్రంగా ఉంటాం, గుడిలో కాకుండా ఉంటాం, జుట్టు మంచిగా సంస్కారంగా తెరుచుకుంటాం, మంచిగా జరుగుతుంది. అటువంటి గొప్ప కార్యక్రమాలు కూడా విస్తృత స్థాయిలో మీ ముందు రాబోతాయి. వీటి తర్వాత మన మనసులో ఉండే ఒక బాధ, తెలంగాణ సమాజంలో మన దళిత జాతి కొద్దిగా పేదరికంలో ఉంది, బాధలో ఉంది. ఒక తెలంగాణలో లేదు, భారతదేశం మొత్తం ఉంది. కన్యాకుమారి టు కాశ్మీర్, ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలోకి పోయినా మీ ఊళ్ళో ఎవరా పేదోళ్ళు అంటే దళితులు అని చెప్తారు. ఎందుకు ఉండాలి దుస్థితి? సరే, కొన్ని కారణాల వల్ల